చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చదివేది అదనమాట. ఎంతవరకు కూడా మనం తెలుసుకున్నామంటే సౌలు ఏ విధంగా మరి బ్యాక్ స్లైడర్ అయిపోయాడు, అంటే ఏ విధంగా దిగజారిపోయాడు అది మనం తెలుసుకుందాం. అయితే దిగజారిపోయినటువంటి సౌలు ఏ విధంగా మరి కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి భవిష్యత్తులో అనగా ఫిలిస్తీన్తో అతను చేసే యుద్ధంలో గెలుస్తాడా చనిపోతాడా అని చెప్పి అడుగుదామని చెప్పేసి వెళ్ళాడు. అయితే నిజానికి సౌలు కర్ణ పిశాచాన్ని దగ్గరికి వెళ్ళినా అక్కడ కూడా సమూయేలు కోసమే పరితపిస్తున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సమూయేలునే అడుగుతున్నాడు. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఒక దైవజుడు మర్చిపోలేడు, అది గుర్తుంచుకోవాలి. కానీ అతను చాలా దిగజారిపోయాడు. ఎంత దిగజారిపోయినా బాలు నడవలసిన త్రోవను మనకి నేర్పును, వాడు పెద్దవాడు అయిపోయిన తర్వాత తొలగిపోడు అని చెప్పేసి అన్నట్లుగా నిజానికి సౌలు బాలుడే, బలహీనుడే, అంత ఆత్మీయంగా ఎదిగినవాడు కాదండి. అది కాబట్టి అతడికి సమూయేలు చెప్పినటువంటి మాటలు ఎప్పుడు కూడా చెవిలో గింగురుమంటూ ఉన్నాయి, వినపడుతూనే ఉన్నాయి. వాటి యొక్క సాక్షాత్కారం కనపడుతూ ఉంది. అంటే వాటి యొక్క నిజ రూపం, నీ రాజ్యం పోతుంది, నువ్వు సరి చేసుకోవాలి అని చెప్తున్నాడు. కానీ బలహీనత వదిలిపెట్టలేకపోతున్నాడు. సరే, కన్నపిశాచాల దగ్గరికి వెళ్ళి సమూయేలు రప్పించమని చెప్పేసి అనటం వాక్యానుసారమా? వాక్యానుసారం కానీ కాదు. కానీ సమూయేలుని రప్పించమని చెప్పేసి అడగాడు. చూశారు, అతను ఎంతో కొంత ఆత్మీయత ఉందని చెప్పేసి మనం అనుకోవాలి అక్కడ. సరే, ఇక సమూయేలే కానీ దేవుడే కానీ నిజ ప్రవక్తలే కానీ దూరం అయిపోయారండి. ఎవరికి? సౌలుకి. అప్పుడు సౌలు కన్నపిశాచాల దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఒకప్పుడు కన్నపిశాచాలని కలిగినటువంటి వారిని చంపేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిన వాడు ఆ తర్వాతే మరి కన్నపిశాచాల దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాడు. అంటే ఎంత తేడా వచ్చేసింది చూసారా? ఒకప్పుడు ఆత్మీయంగా ఎంతగా ఎదిగినటువంటి మనము ఒకప్పుడు ఏదైతే కనుక వదిలిపెట్టేసామో దేవుని కోసం, ఏ పాపాన్నైతే, ఏ వంకర త్రోవనైతే, ఏడు చెడు త్రోవనైతే, ఏ పాప మార్గాన్ని అయితే కనుక వదిలిపెట్టేసామో అదే మళ్ళీ పాప మార్గంలోకి, మళ్ళీ ఆ చెడు త్రోవలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందండి. సౌలు యొక్క జీవితం ద్వారా గొప్ప హెచ్చరిక అన్నమాట మనకి. మీరు మానవ హృదయం అనే పుస్తకం చదివి ఉంటారు. మీరు ఒకవేళ ఎవరైనా చదవకపోతే ద హార్ట్ ఆఫ్ మ్యాన్ రాసుకోండి. వినపడుతుందండి? ఆర్ యు హియరింగ్ మై వాయిస్? Yes, sir. We are able to hear your voice, sir. రైట్ డౌన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్. ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో ఉంటుందండి. ఆ బుక్ మీరు చదవండి. తెలుగులోని రవి హృదయం అని చెప్పేసి ఒక చిన్న బుక్ ఉంటుంది. దాంట్లోనే ఆ సువార్త బోధించబడుతున్నది. అది శామ్యుయల్ డేవిడ్ గారు అని చెప్పేసి ఆయన చక్కగా రాసేది. అది 1760లోనే ఇప్పుడు రాశారు. రష్యాలో ఫ్రాన్స్ లో రాశారు. అది చాలా చక్కటి పుస్తకం. అయితే ఆ పుస్తకంలో ఉండేది ఏంటంటే కనుక ఒక విశ్వాసి ఏ పాపాన్ని అయితే కనుక వదిలిపెట్టేశాడు, ఏ పాపలోకాన్ని అయితే వదిలిపెట్టేశాడు, దాన్ని వదిలిపెట్టేసి దేవుని కోసం బతుకుతున్నప్పుడు ఆ పాపాలు మళ్ళీ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పబడే పుస్తకం అన్నమాట. ఉదాహరణ నేను చెప్తున్నాను. నెమలి ఎప్పుడు కూడా మనకు తెలిసిన ప్రైడ్కి అది ఒక సింబల్ అన్నమాట. వదిలిపెట్టేసాడు, ప్రైడ్ వదిలిపెట్టేసి చాలా తగ్గించుకున్నాడు ప్రభులోకి వచ్చేసిన తర్వాత. ఆ తర్వాత కోపం దేని సాదృశ్యం అంటే టైగర్ సాదృశ్యం. అయితే కనుక టైగర్ని కోపం సాదృశ్యంగా పెట్టాడు. అయితే మళ్ళీ ఆ టైగర్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే మళ్ళీ కోపం వచ్చేస్తుంది. చూసారా? అంటే ఏమవుతుంది అంటే కనుక లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి ఒకప్పుడు దేవుళ్ళు చాలా చక్కగా ఉన్నా ఆ తర్వాత లోకంలో ఆలోచనలు, కోపతాపాలు మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంటుంది. ఆ గర్వం అభివృద్ధి వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ద హార్ట్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకం ఒక గొప్ప హెచ్చరిక అన్నమాట. సౌలు జీవితం ఇంకా చాలా గొప్ప హెచ్చరిక అన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు మనం సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం చదవండి. మనం సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయాన్ని అంతటినీ ధ్యానిస్తాం ఈరోజు చాలా మటుకు. ఓకే. సిస్టర్స్ చదవండి. Samuel in పేజ్ నెంబర్ 32 ఇంగ్లీష్ బుక్. ఫస్ట్ శామ్యూయల్ 28:3 అండి. ఆల్రెడీ అక్కడ రాసి ఉంది. అది చదవండి, లేకపోతే బైబిల్లో చదవండి. Okay, 28:3.
Yeah. Now Samuel had died, and all Israel had lamented for him, and buried him in Ramah, in his own city. And Saul had put the mediums and the spiritists out of the land. చూసారా, అవన్నిటిని కూడా తొలగించేసాడు. రిమూవ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్. స్పిరిటిస్ట్సే కానీ, ఆ తర్వాత మీడియంస్నే కానీ. మీడియంస్ అంటే ఎక్కడంటే కర్ణ పిశాచాల ద్వారా, స్పిరిట్స్ ద్వారా, చచ్చిపోయినటువంటి వారి ఆత్మల ద్వారా తెలుసుకోవటానికి మనుషులు ఇష్టపడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అనమాట. ఈ కర్ణ పిశాచాల దగ్గరికి వాళ్ళు చచ్చిపోయిన ఆత్మలు వాళ్ళ దగ్గరికి వస్తాయని నమ్మించి వాళ్ళకి చెప్తూ ఉంటారు అనమాట. అది మీడియంస్ అంటే. ఇక్కడ మీడియంస్ అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అది కాదండి. ఇక్కడ నెక్స్ట్ స్పిరిటిస్ట్ అంటే కనుక ఇదే, ఈ స్పిరిట్ తో మాట్లాడి లేదా స్పిరిట్ కలిగి ఉండి, ఈవిల్ స్పిరిట్స్ అంటే ఇక్కడ స్పిరిట్స్ అంటే ఈవిల్ స్పిరిట్స్ అని రాసుకోండి అక్కడ. అయితే మానవ స్పిరిట్ కాదండి, చచ్చిపోయిన వారి ఆత్మలు కాదండి ఇక్కడ, లేదా వాళ్ళ ఆత్మలు కాదు. ఓకే, సరే. లేకపోతే వాళ్ళ ఊహలు కావచ్చు తప్ప ఎట్టి బస్సులో కూడా చచ్చిపోయిన వారి ఆత్మలు కాదు. ఓకే, ఇప్పుడు ఆ విధమైనటువంటి మంచి విధానంలో ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే కనుక ఇప్పుడు 4వ వచనం చదవండి సిస్టర్, 4-5 వచనాలు. Then the Philistines gathered together and came and encamped at Shunem. So Saul gathered all Israel together, and they encamped at Gilboa. When Saul saw the army of the Philistines, he was afraid, and his heart trembled greatly. ఇప్పుడు అలా జరిగిన కొంతకాలానికి, అంటే సమూయేలు చనిపోయాడు, ఇతడు మత కర్ణ పిశాచాల సంబంధం కలిగి వాళ్ళందరూ కూడా చంపించేసాడు, చాలా పవిత్రంగా బతుకుతాం అనుకున్నాడు. ఏం జరిగిందంటే ఇక్కడ కొంతకాలానికి ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేయాలని చెప్పేసి సౌలుతో పాటు, లేదా సౌలు మీదకి, యెరూషలేము మీదకి వచ్చేసారు. వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట సౌలుకి. ఇక చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వాళ్ళు జజ్రాయేల్ వ్యాలీలోకి వెళ్ళి ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈయనకి. కాబట్టి సమూయేలుని అడుగుదామంటే సమూయేలు లేడు. ఇక ఎవరినైనా ప్రవక్తలు అడుగుదామంటే కనుక వాళ్ళందరూ ఫాల్స్ ప్రొఫెట్స్ ఉన్నారు, అబద్ధ ప్రవక్తలే. వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. అతను తెలుస్తుంది సమూయేలే నిజమైన ప్రవక్త అన్న సంగతి తెలుస్తుంది. కాబట్టి నిజమైన ప్రవక్త లేడే అని చెప్పేసి బాధపడుతూ అతడు ఇక చివరికి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుడు ఏమి జవాబు చెప్పట్లేదు, అసలు మాట్లాడట్లేదండి. ఇక భయం చాలా ఆవరించింది ఆయనకి. ఎంత భయం ఆవరించిందంటే కనుక ఖచ్చితంగా నేను ఈ యుద్ధంలో, ఫిలిస్తీన్లతో యుద్ధంలో ఈ గిల్బోవ పర్వతం మీద ఇక్కడ చనిపోతాను పరిస్థితి ఖచ్చితంగా. వాళ్ళ కింద ఉన్నారు, పర్వతం పైన వీళ్ళు ఉన్నారు, ఇక చనిపోతాం ఈ యుద్ధంలో అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నమాట. ఆ భయం ఆవరించినప్పుడు ఏమవుతుందంటే మనిషి పరిస్థితి, ఎవరికైనా సరే అండి, భయం ఆవరించినప్పుడు చేయరడు తప్పులు చేసే అవకాశం ఉందండి. 33 అందుకని భయపడకూడి బైబిల్ చదివిస్తుంది. ఎవరికంటే విశ్వాసం కలిగిన వారికి రండి భయపడకని చెప్తుంది. ఓకే, విశ్వాసం లేని వారు భయపడుతూనే ఉంటారు, వాళ్ళు కలవరపడుతూనే ఉంటారు. ఇప్పుడు అది కలవరపడుతున్నాడు. ఇప్పుడు విశ్వాసం లేదు కదండి, తగ్గిపోయింది కదా, పోయింది కదా, ముందున్న విశ్వాసం లేదు కదా. ఓకే, ఈ రోజున విశ్వాసం లేదు, పేరు మాత్రం విశ్వాసలే, పరిశుద్ధులే కానీ పరిశుద్ధత ఉండదు. ఓకే, ప్రార్థన చేసిన పరిశుద్ధులు కాదు, బైబిల్ చదువులందరూ భక్తులు కాదండి. ఆ విశ్వాసాలను పేరు పెట్టుకున్నంత మాత్రం నా విశ్వాసులు కాదు. ఓకే, ఇప్పుడు దైవజనులు అని చెప్పి అనుకుంటారు, దైవజనులు కావచ్చు, ఉన్నాయి లోపాలు ఉన్నాయి, సరి చేసుకోవాలి. సరే, 33 పేజీలు కదా, అక్కడ అంటాడు కదా, నేను 5th లైన్ చదువుతున్నానండి, మిడిల్ నుంచి. As fear gripped his soul, what was left of his doctrinal norms and standards determined destroying his capacity to make wise decisions. చూడండి, అతని యొక్క కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే కనుక దేవుని యొక్క సిద్ధాంతాలు, దేవుని యొక్క బోధనలు, దేవుని యొక్క వాగ్దానాలు అన్నిటి కూడా పక్కన పెట్టేశాడు, దేవుని వాక్యం పక్కన పెట్టేశాడు. కాబట్టి ఇతనికి ఇంకా చివరికి మిగిలింది కనుక ఆ స్టాండర్డ్స్ మర్చిపోవడం కారణంగానే చివరికి అతను డిస్ట్రాయ్, ఆ మంచి చెడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తీర్చారు అనమాట. ఓకే, చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్. ఫియర్ ఈజ్ ఏ devastating mental attitude sin. The more you surrender to fear, the more you fear. ఇది చాలా చక్కటి పారాగ్రాఫ్. The more you surrender to fear,
ద మోర్ యు ఫియర్. నీవు భయానికి ఎంత భయపడతావో, ఎంతగా లొంగిపోతావో అంతగా అది నిన్ను భయపెడతా ఉంటది. ది ఎక్స్టెంట్ టు విచ్ యు సరెండర్ టు ఫియర్, ద గ్రేటర్ యువర్ కెపాసిటీ ఫర్ ఫియర్. నువ్వు ఎంతగా లోబడిపోతూ ఉంటావో అంతగా భయము నేను ఆవరిస్తూ ఉంటాను. చూడండి అక్కడ ఎంతగా దానికి అవకాశం ఇస్తూ ఉంటావో అంతగా నేను లొంగ తీసుకుంటూ ఉంటాను. దేనికి? భయానికి లొంగిపోతే భయం నిన్ను ఇంకా లొంగిపోయేట్లు చేస్తూ ఉంటుంది, ఇంకా లొంగ తీసుకుంటుంది. నెక్స్ట్ లైన్, ద గ్రేటర్ యువర్ కెపాసిటీ ఫర్ ఫియర్, ద మోర్ యు ఇంక్రీజ్ ఇన్ పవర్ ఇన్ యువర్ లైఫ్. చూడండి ఇక్కడ, ఇన్ ఇట్స్ పవర్, సారీ నేను మళ్ళీ చదువుతున్నాను. ద గ్రేటర్ యువర్ కెపాసిటీ ఫర్ ఫియర్, ద మోర్ యు ఇంక్రీజ్ ఇట్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్. నీవు ఎప్పుడైతే కనుక ఆ కెపాసిటీకి లొంగిపోతూ ఉంటావో అప్పుడు అది ఇంకా నీలో దాని యొక్క పవర్ని పెంచుకుంటూ ఉంటుంది అనమాట. లేదా నువ్వు పెంచుకుంటావు దాని యొక్క పవర్ని. యు అవాయిడ్ ఫియర్ బై ఫోకసింగ్ ఆన్ హియరింగ్, థింకింగ్ అండ్ అప్లయింగ్ బైబిల్ డాక్ట్రిన్ టు ద ప్రాబ్లమ్ యు ఫేస్ rather than concentrating on the problems. నువ్వు సమస్యల మీద చూడకూడదు, లేదా సమస్యల మీద ఆనుకోవద్దు, కానీ దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడు. బైబిల్ డాక్టర్ మీద రాసింది. యూ హ్యావ్ టు థింక్ ఆన్ బైబిల్ డాక్టర్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ బైబిల్ డాక్టర్. దేవుని మీద నువ్వు ఆధారపడు. మనకు తెలుసు యెహోవా మీద ఆనుకున్నాం, యెహోవా మీద ఆనుకున్నాం. వెయిట్ అపాన్ ద లార్డ్, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆనుకోవాల్సినటువంటి స్థితి సౌలుది. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే కనుక ఫియర్ అతను ఏం చేస్తుంటే దేవుని మీద ఆనుకోవడం చేసి ఎంతగా భయపడుతుందంటే అసలు ఇంకా దేవుణ్ణి మర్చిపోయాడు. ఇంకా మనము ఇంకా దైవ విధానంలో వెళితే ఇంకా అవి పని లేదని చెప్తాను అనుకుంటున్నారు. ఏమండి చూడండి అక్కడ 2 తిమోతి 1:7 అంటాడు కదా, తిమోతి మనకు పిరికితనము గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకు ఇచ్చాడు. చదవండి 2 తిమోతి 1:7. For God has not given us a spirit of fear, but of power and love and of a sound mind. ఓకే, మీరు బైబిల్లో చదువుతారు కదమ్మా? Yes sir. వెరీ గుడ్. Yes sir. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పిరిట్ అనే మాటకి లైఫ్ స్టైల్ అని చెప్పేస్తున్నది అక్కడ. ఆ తర్వాత డిసిప్లిన్ అనే మాటకి సౌండ్ జడ్జిమెంట్ చెప్పి. నెక్స్ట్ హ్యూమిడిటీ అంటే ఇక్కడ కవర్డెన్స్. చూడండి, కవర్డెన్స్ అంటే పిరికితనం. For God has not given us a spirit of timidity. ఏమండి, దేవుడు మరి పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదు. దేని పడితే దానికి భయపడిపోతారు కొంతమంది. ఇంట్లో ఏదైనా లేదంటే కానీ భయపడిపోతారు. నా మట్టికి నేను కూడా ఇప్పుడు భయపడలేదు అనుకుంటే చాలా తగ్గిపోయింది. ప్రతి చిన్నదానికి భయపడిపోయింది. ఏమైపోతుంది, టెన్షన్ అన్నమాట. టెన్షన్ వల్ల బీపీ షుగర్లు రావడం తప్ప నిజానికి దేవునికి ఉన్న సంబంధం కూడా పోతుంది, దేవుడితో మనకు ఉన్న సంబంధం కూడా పోతుంది, విశ్వాసం కూడా పోతుంది. అసలు అవిశ్వాసంగా మారిపోతాం. కొంత నీరసం రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. కాదు, ప్రార్థన చేయాలి, దేవుడు తగ్గిస్తాడు. కొంత సమస్య రాగానే వెంటనే 10 మందికి చెప్పేసుకుంటాం. ప్రార్థన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము భయానికి లోకూడదు. భయపడటం అనేది దేవుని బిడ్డలకి మంచిది కాదు. సింహాలకి దానిలు భయపడ్డాడు, దానిలకు సింహాలు భయపడ్డాయండి. అది విషయం. సింహాలే దానిలకు భయపడ్డాయి. అగ్నిగుండానికి శత్రుకు మెషిగా అగ్నిగులు భయపడ్డారు, లేకపోతే కనుక అగ్నిగుండం భయపడ్డారు శత్రుకు మెషిగా అగ్నిగులకి. అదే భయపడ్డారు. ఏమంటే మరణం మనకి భయపడాలండి. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. అది విషయం. మరణమా నీ బిల్లు ఎక్కడ, మరణమా నీ విషయం ఎక్కడ, అట్లాగనాల. అంతేగాని మనం మరణానికి భయపడవారం క్రైస్తవులు అంటే. కాబట్టి మనం బ్రతుకుట క్రీస్తు అయితే చావైతే లాభం. అట్లాగా ఏ భయమైనా సరే మన బ్రతుకుని మన జీవితాన్ని పాడు చేయదండి. శోధింపలేనంత సారీ ఏంటది పడిపోయేంతగా మనల్ని ఎవడు దేవుడు శోధించడండి ఇటు వస్తూ కూడా. అంటే మనం సరే దాన్ని అంటే భరించలేనంతగా
దేవుడు మనల్ని శోధించలేదు. శోధించడం అంటే శోధనలోకి తీసుకురావటం అయినా సరే దేవుడు అయితే చెప్తున్నాడు. అందులో శోధనలోకి రానియక కీడు నుంచి తప్పించుము అని పరలోక ప్రార్థనలు మనం చెప్తాం కదా. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా దేనికి కూడా మనం భయపడదు. దేవునికి ప్రార్థన చేయాలి. గాడ్ హ్యాస్ గివెన్ us many promises. God said in the Bible somewhere, I have called you in my palm and I have made fencing and planted fencing, put up fencing around you అని చెప్తున్నాడు. నేను నా అరచేతులు చెక్కుకొని ఉన్నాను, నీ చుట్టూ ప్రాకారంలో చిక్కి ఉన్నాను అంటాడు. కాబట్టి భయపడకూడదు. సరే, మరి విశ్వాసాలకు దిగజారిపోయినప్పుడు భయం వస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు భయపడుతున్నట్టు విశ్వాసాలు దిగజారిపోతున్నావు అన్నమాట అర్థం చేసుకోవాలి. సరే, బట్ ఆఫ్ పవర్ అండ్ లవ్ అండ్ డిసిప్లిన్. దేవుడు ఎటువంటి ఆత్మ ఇచ్చాడంటే శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాడు. అది శక్తి కలిగిన ఆత్మని ఇచ్చాడు దేవుడు. మన దేవుని ఆత్మ శక్తి కలిగిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మకి ఎదురైన శక్తి లేదా ఎదిరించగలిగిన శక్తి ఏమైనా ఉందా? లేదండి. అటువంటి శక్తి నీలో ఉంచాడు దేవుడు. ప్రేమ ఉంచాడు మనలో. కాబట్టి ప్రేమతో ఇతరులను క్షమించేద్దాం. కోపతాపాలు మన తల వెంట్రుకలో కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంటే కనుక వాటి కలర్ అయిపోతుంది, కానీ వాటిని కట్ చేసేయాలి. కోపతాపాలు మన ఒంట్లో కానీ మన ఇంట్లో కానీ మన తల వెంట్రుకల్లో కానీ ఉండటానికి లేదు. అవే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏమండి? అసూయ ద్వేషాలు పై కనపడవు. సౌల్లో ఉన్నది అసూయ ఫస్ట్, ఆ తర్వాత కోపం, ద్వేషం అవన్నీ వచ్చింది. దాన్ని బట్టి దెయ్యం కూడా వచ్చేసింది దగ్గరికి. ఓకే, సరే. మహారాజా అయినా సరే అసూయ ద్వేషాలు కలిగి ఉండకూడదు. ఎవరైనా ఎదుగుతున్నారంటే కనుక వెరీ గుడ్ అని చెప్పేసి అనాలి. మంచిది, మనం ప్రార్థన చేసాం కాబట్టి వాళ్ళు వర్తిల్తున్నారు అనుకోవాలి. అలాగే నా రాజ్యంలో దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్బా చాలా మంచిడు అని చెప్పేసి అతను అప్రిషియేట్ చేయాలి. నిజంగా అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాడు కదండి. ఆ తర్వాత అసూయ చేసి దావీదుకి 10,000 స్తోత్రములు, సౌలుకి 1000 స్తోత్రములు అని చెప్పి అన్నప్పుడు అబ్బో ఇదేంటి నాకు తక్కువ ఆయనకి ఎక్కువ అని ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే కనుక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా. అంత తక్కువైపోయిందా అని అనుకున్నాడు. కానీ రాజేనండి, రాజే. అలాగనంత మాత్రం రాజుని తక్కువ చేసినట్టు కాదు. కాకపోతే ఆ టైంలో దావీదు అలా గొప్ప కార్యం చేసేది కాబట్టి అలాగ అన్నారు అంతే. ఆయన అన్నాడు కదా, నువ్వు కనుక గెలిస్తే కనుక ఫిలిస్తీయులు చంపితే కనుక నా కూతురించి పెళ్లి చేస్తానని చెప్పి అన్నాడు కదండి. చూసారా? అది కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులను ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. ఓకే, రెండోది ఏంటంటే కనుక ఎవరైనా మనకంటే గొప్పగా ఎదుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము బాధపడుతుంది. 73 కీర్తనలు అంటాడు కదా, మరి భక్తిహీనులు వర్ధిల్లుతున్నప్పుడు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అంటాడు. అయితే అలాగ ఆలోచించడం పశుప్రాయుడిగా ఆలోచించాను అంటాడు. ఆ తర్వాత 73 కీర్తన సామెతలో 73 కీర్తనే అక్కడ చదవండి. ఆ తర్వాత కాబట్టి ఆ గురు కీర్తనలో చెప్తూ ఉంటాడు అన్నమాట. 73 కీర్తన 28 సామెతల గ్రంథంలో అంటాడు. ఓకే, సరే. Coward is brought on by fear, paralyzing both mind and body. People who live by fear become intimidated by life. The ability to think under pressure evaporates. Rather than seeking permanent solutions from God, the person controlled by fear practically seeks help from any source. When Saul surrendered to fear, his cowardice led him to solve his problems with the necromancy. చూడండి, అక్కడ ఏమున్నదంటే కనుక మరి భయము, పిరికితనం అనేది భయం వల్ల కలుగుతుంది అని చెప్తారు. ఆ తర్వాత భయం ఎప్పుడైతే కనుక వచ్చిందో మన మైండ్ సరిగ్గా పాడే అది వణికిపోతుంది, లేకపోతే భయపడిపోతుంది, కలిసి ఉంటుంది, మన బాడీ కూడా వణికిపోతుంది. అయితే ఎవరైతే కనుక మరి ఇలా భయంతో ఉంటారో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే కనుక ఈ భయంలో ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే కనుక వాళ్ళు దేవుని దగ్గర నుంచి సలహాలు, లేకపోతే సహాయం, లేకపోతే బలాన్ని, శక్తిని ఆశ్రయించరు. దేవుని మీద నమ్మకం ఉంచరు, కానీ మనుషుల మీద నమ్ముతారు, మనుషుల మీద నమ్మకం ఉంచుతారు, లేకపోతే ఇంకా సైతాన్ శక్తుల మీద నమ్మకం ఉంచుతారు. అది ఈ పారాగ్రాఫ్ లో ఉంటుంది. ద క్రై ఫర్ హెల్ప్. ఇప్పుడు
హెల్ప్ కోసం సమూయేలు చాలా ఏడుస్తూ ఉంటున్నాడు అన్నమాట. ఓకే, చదవండి 1 Samuel 28:6. And when Saul inquired of the Lord did not answer him, either by dreams or by or by prophets. సమూయేలు అదే సౌలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే గనక దేవుడు ఏమాత్రం కూడా ప్రార్థన వినటం లేదు. కారణం ఏంటంటే కనుక ఆయన అవిధేయత. మన అవిధేయతను ఒప్పుకుని, మన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసి దేవుడు వింటాడు. అయితే పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత పాపంలో ఉంటూ నేను నా ప్రార్థన విను ప్రభువా అని చెప్పేసి రెండోది, దేవుడు చూస్తాడో ఆ తర్వాత తోస్తాడో ఆ తర్వాత తోస్తాడట. ఆయన చెప్పాడు చూస్తాడు ఆ తర్వాత తోస్తాడో ఆ తర్వాత తోస్తాడట. మెలే టేకెల్ ఒక పారసి అని చెప్పేసి దానిల గ్రంథం 5వ అధ్యాయంలోని బెల్షజర్ గురించి రాయబడింది. రాజా, నీ గురించి దేవుడు మరి లెక్క చూశాడు, నువ్వు ఆయన త్రాసులో తేలిగ్గా ఈ రాజ్యం నీ దగ్గర నుంచి పోతుంది, నువ్వు ఈ రాత్రి చనిపోతావు అని చెప్పాడు. చూచాడు ఆ తర్వాత చూచాడు ఆ తర్వాత చూశాడు. నువ్వేం చేస్తున్నావు? విగ్రహాల దగ్గర డ్యాన్స్ చేస్తున్నావు, విగ్రహాల దగ్గర తాగితందరాలకు వాటిని సూచిస్తూ ఉన్నావు. నిజ దేవుడిని, నిన్ను కాపాడిన దేవుడు, నీకు రాజ్యాన్ని ఇచ్చిన దేవుడిని ప్రక్కనెట్టేసాడు. కాబట్టి ఆయన కోపం వచ్చింది. ఇక దేవుడు ఎంతవరకు సహించాడు, ఇక సహించాడు, అయిపోయింది. ఇక నేను చూశాడు, అయిపోయింది. ఇక నువ్వు త్రాసులో తగ్గు కనపడడం అయిపోయింది. నేనేమి టైపోయింది ఒక పారసి అని చెప్పేసి వచ్చాడు. అంతే ఆ రాత్రే బెల్షజర్ చనిపోతాడు. ఆ రాత్రే అతను రాజ్యం పోతాడు. తెలుసు 5వ అధ్యాయం దాని గ్రంథం. కాబట్టి దేవుడు చూచాడు, చాలాసార్లు అవకాశం ఇచ్చాడు, సమయాల ద్వారా హెచ్చరించాడు. నువ్వు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళమంటే వాళ్ళందరినీ నాశనం చేయబట్టి మధుకుని తెచ్చుకున్నావు, జంతువుల్ని కురుగుని వాటిని తెచ్చుకున్నావు, అది మంచిది కాదు కదా, వాటిని నాశనం చేయవలసి ఉంటుంది. అసలు దేవుడు ఏం చేయలేదు. ఆ తర్వాత నువ్వు దావీదు మీద అసూయపడద్దు కాదు, ఎన్నోసార్లు దేవుడి గతించాడండి. ఆ తర్వాత యాజకులు కూడా చంపించాడు సౌలు. అలాగా ఎన్నో పనులు చేశాడు. దేవుడు ఇక చివరికి తన కృపను దూరం చేశాడు. గుర్తుంచుకోండి, దేవుడు తన కృపను సౌలుకి దూరం చేశాడు. అది దేవుడు కొంతమందిని అంటే ఇది కృపాకాలం కాబట్టి కొత్త నిబంధన కాలంలో అంటే కృపాకాలంలో మనం ఉన్నాం, సంఘకాలంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు పట్టించుకోవట్లేదు అని చెప్పి అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు మనకి. పాత నిబంధనలు వెంటనే తీర్చేసేటంటే కొత్త నిబంధనలు కూడా తీర్చేసేటంటే అది మనకు అప్పసలికరాలు చూస్తూ ఉంటాయి. అంటే నాన్న అనేసరికి పడి చేసిపోయాయి కాబట్టి. కానీ ఇప్పుడు కూడా దేవుడు శిక్షిస్తున్న విశ్వాసం, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కొరింథీ పత్రికలు చదవండి. కొరింథీ పత్రికల్లో మీరు అయోగ్యము రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కనుక ప్రభు శరీరమని ప్రభు రక్తం అని చెప్పి అనుకోనగా తిరిగి త్రాగటం వలన మీరు అనేకులు బలహీనలు అయిపోతున్నారు, రోగులు అయిపోతున్నారు, చాలా మంది నిద్రించున్నారు. బాధాకరమైన మాట ఏంటంటే చాలా మంది నిద్రించున్నారు అంటే చచ్చిపోతున్నారు. కొరింథీ సంఘంలో చచ్చిపోవటం ఏంటంటే జనాలు అదేంటి ప్రభు శరీరం అని చెప్పేసి అనుకోవట్లేదు. వాళ్ళు ప్రభు రక్తం అనుకోవట్లేదు. ఏదో రొట్టె రాస్తుంది కదా అనుకున్నారు. అంత ఇస్తున్నారు, తినేద్దాం అనుకుంటారు. పరిశుద్ధులుగా పేరు తెచ్చుకున్న మనం, పరిశుద్ధులుగా ఉన్న మనం, మన యొక్క మనసులో, మన హృదయంలో, మన నాలుక మీద, మన మాటల్లో ఎట్టి పరిస్థితులు కూడా చాలా పవిత్రంగా ఉంది. పరిశీలన నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండకపోతే మీరు పరలోక రాజ్యానికి వారసులు కాలేదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం నీతి జీవితం, పవిత్ర జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కృప కలిగిన వాడు కదా, కృప ఉందా కదా, క్షమించేస్తారు కదా అని చెప్పేసి అనుకోవద్దండి. కృప విస్తరించి చేత పాపం చేయదమా? అట్లా కాదు. పాపం నుంచే వచ్చేసాం, పాపాన్ని వదిలిపెట్టి వచ్చేసాం, పాపలోకాన్ని దేశించి వచ్చేసాం, ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. అటువంటిప్పుడు మళ్ళీ దానిలోకి వెళ్ళగలుగుతాం అని పౌలు గారు మనకి హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు కృప ఉంది కదా అని చెప్పేసి అనుకోవడానికి వెళ్ళలేదు. 1-2 సార్లు చూస్తాడు, ఇక 3వ సారి చూడండి. దేవుడికి నువ్వు లేకపోతే కనుక అబ్రహాంకి రాళ్ళ నుంచి పిల్లలు పుట్టించుకెళ్ళాడు. అది గుర్తించుకోవాలి. కాబట్టి మనం దేవుని పెట్టడం బైబిల్ స్టూడెంట్స్ మనం బీటీహెచ్ చేస్తున్నాం, బీటీ చేస్తూ ఉన్నాం, ఎంటీ చేస్తున్నాం అంటే అది కాదండి. మనం ఎంత భయపడుతూ ఉన్నామో అంతగా దేవుడు మనం జీవిస్తూ ఉంటాడు. అది భయపడుతున్నాం దేవుని కంటే కనుక ఖచ్చితంగా నువ్వు తప్పులు చేయకుండా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉంటావు. నీ మాటలు, ఆలోచనలు ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవిస్తావు. చూడండి, ఇక్కడ రాసిందంటే కనుక సౌలు ఎంతగా ప్రయాసపడుతున్నాడు, కానీ ఎంతగా ఏడుస్తున్నాడు, కానీ అతనికి దర్శనాల్లో కానీ కళల్లో కానీ దేవుని యొక్క
మాట రావట్లేదు. ఊరిని చూశాడు, తుమ్మిని అడిగాడు, ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళాడు. ఊరేమో తుమ్మిని అని చెప్పేసి ఉంటాయండి, 2 రాళ్ళు ఉంటాయి, ఇక్కడ ఒక రాడు ఇక్కడ ఒక రాడు. రాళ్ళు అవి మెరుస్తూ ఉంటాయి అన్నమాట. దేవా నేను యుద్ధానికి వెళ్ళాలంటే కనుక అవి చెప్తూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, వెళ్ళమంటే వద్దని చెప్పేసి. అట్లా ఒకసారి నన్ను ఒక సింబల్, దాని గురించి పూర్తిగా మనకు తెలియదు అనుకోండి, కానీ ఊరేమో తిమ్మిముల వల్ల కూడా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవచ్చు. అలాగే ప్రాఫిట్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఊరేమో తిమ్మిములు అనేది యాజకుడి యొక్క ఎపోది మీద ఉంటాయి అన్నమాట. ఉంటాయి 2 రాళ్ళు అన్నమాట. అంటే దావీదు ఊరేమో తిమ్మిములు అడిగి, ఎపోదుని అడిగి ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండేవాడండి. సరే, అయితే దావీదుకి దేవుడు చెప్తూ ఉండేవాడు, కానీ సౌలుకి చెప్పలేదండి. సౌలుకి కొంతకాలం చెప్పాడు, ఆ తర్వాత మానేసాడు. ప్రాఫిట్స్ సమూయేలు ద్వారానే చెప్పాడు చాలా విషయాలు చక్కగానే, కానీ వినలేదండి. ఓకే, ఆ తర్వాత సమూయేలు కొంచెం ఆలస్యం చేశాడని చెప్పేసి యాజకుడు చేయవలసిన పని ఆయన చేసేసాడు. ఓకే, కాబట్టి మంచిది కాదు. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. నెక్స్ట్ డ్రీమ్స్ అంటే కనుక ఆ రోజుల్లో దేవుడు కళల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు, దర్శనం ద్వారా మాట్లాడుతుండేవాడు. కాబట్టి అప్పుడు అదే అలా కూడా మాట్లాడట్లేదు. ఊరిమి తిమ్ముల ద్వారా కూడా మాట్లాడట్లేదు, ప్రాఫిట్స్ ద్వారా కూడా మాట్లాడట్లేదు. దేవుడు సైలెంట్ అయిపోయాడు అంతే. దేవుడు కనుక సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేయలేరండి, ఎవరు సహాయం చేయలేరు. కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారు ఈరోజు వాక్యం చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు. అర్థం కాలేదు, ఎందుకు అర్థం కావుతుంది? నువ్వు పాపం నీ హృదయంలో దాచుకుని వచ్చావు, నువ్వు పోట్లాట్లు గందరగోళాలు పెట్టుకుని ఇంట్లోనే వచ్చావు, కోపము ద్వేషాలతో నింపబడ్డావు. ఇక దేవునాత్మ చేత ఎలా నింపబడతావు, వాక్య చేత ఎలా నింపబడతావు కదా. చూడండి, సిద్ధపడి రావాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని వెళ్ళి, అప్పుడు నువ్వు వాక్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా మాట్లాడుకో. సరే, ముందు మనం సరి చేసుకోవాలి, పక్షపాతం అడగాలి. ఎక్కడ కూడా సౌలు అయ్యో నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించండి అని అడిగట్టు కనపడదు. ఎక్కడ ఉండదు చూడండి. అలాగే ఏషావు కూడా అన్నాడు, తప్పు చేసేటప్పుడు అసలు ప్రార్థన చేసేట్టు కూడా ఏషావు. అంతేనా దేవుడు యాకోబు అనుకున్నాడు. సరే, ఇక్కడ పాయింట్లు కొందాం. సమూయేలు లేడు, అలాగే ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అక్కడ. వాళ్ళ వలన ఏం ఉపయోగం ఉండదు. ఊరేమో తిమ్ముల ద్వారా దేవుడు మాట్లాడలేదు, ఎక్కడ కూడా దేవుడు మాట్లాడలేదు. దేవుడు ప్రార్థన వినట్లేదు అంతే. ఇది చాలా భయంకరమైన స్థితి అండి. ఇటువంటి స్థితి మనకు రాకుండా కాక. సరే, నెక్స్ట్ సాల్ సిస్టర్ చదవండి, అది డౌన్ పారాగ్రాఫ్. Repeatedly Saul repeatedly sought divine guidance but received no answer from the Lord. Years earlier, when Saul brutally murdered the priests at Nob, only the high priest escaped to join David, taking with him the Urim and Thummim, the priestly instruments of divine guidance. Without priestly guidance and the Urim and Thummim, Saul desperately sought directions. He surrounded himself with apostate teachers and false prophets who could offer no divine help. అక్కడ ఊరి తిమ్ము తెచ్చుకొచ్చాడు, ఏమి సహాయం లేదు, ప్రవక్తలు లేరు, అక్కడ ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు. అపోస్టేట్ టీచర్స్ అనే మాట అట్లా చేసుకుంటే, అపోస్టేట్ టీచర్స్ అంటే కనుక దిగజారిపోయినటువంటి ప్రవక్తలు, లేదా దిగజారిపోయినటువంటి బోధకులు. వాళ్ళే దిగజారిపోయి ఇక వాళ్ళే హెల్ప్ చేస్తారండి. దేవుని యొక్క సేవకుడు, దైవజనుడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మీకు మాట చెప్తాను, గుర్తించుకోండి. నోబహు అరారతు కొండ మీద అతని యొక్క వాడ ఆగిపోయినప్పుడు అక్కడ దిగాడు. అరారాతు అంటే కనుక పరిశుద్ధత అంటారు. అంటే పరిశుద్ధతలో అంత ఎదిగిపోయాడంటే నోబహు. అంటే అరారాతు కొండ మీద ఉన్నటువంటి పరిశుద్ధతలో అంత ఎదిగాడు. అరారాతు అంటే పరిశుద్ధత. బట్ అంతగా ఎత్తుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికంటే ఎక్కువగా దేవునికి సమీపంగా జీవించగలిగాడు. కాబట్టి దేవుని సమీపంగా ఉండగలిగాడు కాబట్టి దేవుడు అతను రక్షించాడు. ఆ తరం వారి అంతట్లో కూడా నోబహు నీతిమంతుడు అంటాడు, బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు కాబట్టి నా కృప పొందినవాడు అని చెప్పేసి. దేవుని కృప ఉందని చెప్పేసి అనుకుంటున్నారు, నీతిమంతుడిగా కూడా జీవించాలి. దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? నీతియును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అని అంటాడు. నీతి. ఓకే, సౌలుకి అటువంటి పరిస్థితి ఏం లేదు. మొత్తం అతను నీతి జీవితం నిలబెట్టాడు, దేవుని గడిని అడుగుతున్నాడు, ఎవరు లేరు, అందరు ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు, దిగజారిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతున్నారు. సరే, నెక్స్ట్ ఏంటంటే కనుక
when diversity strikes certain believers who have been consistently negative toward Bible doctrine, practically seek a miraculous deliverance. Panic negatives uh, the Lord's true provision for crisis situations. God mandates that we learn, think, and apply Bible doctrine consistently under normal circumstances. So, when the crisis hits, we are fortified, fortified for the storm. When the crisis hits, we are fortified for the storm. చూడండి, ఎప్పుడైతే కనుక నార్మల్ లైఫ్లో నువ్వు ఉంటూ ఉన్నప్పుడు, అంటే ఇబ్బందులు కష్టాలు లేకోకుండా నార్మల్గా జీవిస్తున్నప్పుడు, నువ్వు బైబిల్ డాక్టర్ చక్కగా పఠించాలి. చాలా చక్కగా ఆ వాక్యాన్ని నీవు నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని దాచుకోవాలి, వాక్యాన్ని తలపోసుకోవాలి. ఎప్పుడు కూడా వాక్యాన్ని నీ హృదయం ఉంచుకోవాలి. క్రైసిస్ వచ్చినప్పుడు వెంటనే అది నీకు ఫార్టిఫైడ్గా, అంటే కనుక ఒక కోట్లాగా ఉంటుంది అన్నమాట. ఆ యొక్క తుఫాన్ల నుంచి దీన్ని కాపాడుతుంది. నేను ఒక చిన్న కథ చెప్తుంటానండి. ఒక చోట ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది, పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగిందండి. ఆ పెయింటింగ్ ఎగ్జిబిషన్లోనే ఒక చక్కటి పెయింటింగ్కి బహుమతి ఇచ్చారు. చాలా మంది ఆ పెయింటింగ్ చూశారు. దానికి బహుమతి ఏమి ఇచ్చారు, దీంట్లో ఏమిటి ఇచ్చారు బహుమతి, ఏముంది దీంట్లోని, ఒక సముద్రం ఉంది, అది పొంగుతుంది, ఆ పక్కన ఒక కొండ ఉన్నది, ఆ కొండ అంతే, ఏముంది దీంట్లోని అని అనుకున్నారు. అప్పుడు ఆ బహుమతి ఇచ్చిన వాళ్ళు అడిగారట, ఏమంటే దీనికి ఫస్ట్ బహుమతి ఇచ్చారు, కారణం ఏంటి, ఇది ఏముంది, ఇక్కడ సముద్రం ఉంది, పొంగుతుంది, ఇక్కడ ఒక రాయి ఉంది, అంతే కదా. అప్పుడు వెంటనే ఆ బహుమతి ఇచ్చిన వాళ్ళు అన్నారట, చూడండి ఆ యొక్క కొండలోని, ఆ బండలోని ఒక చిన్న హోలను చూసారమ్మా అన్నారు. ఉన్నది. దాంట్లో ఒక చిన్న పెట్టును చూసారంట. చిన్న పెట్టును అక్కడ అని చూసారు. నిజంగా ఉందా అన్నట. మరి ఆ పెట్ట ఎలా ఉందా, మరి ఆ పెట్ట చాలా ధైర్యంగా కనపడుతుందంటే, అదేమో భయపడట్లేదు, అది చాలా ధైర్యంగా కనపడుతుందండి అన్నాడు. అదే, ఎంత స్టామ్ వస్తున్నప్పుడు, ఎంత తుఫాన్ వస్తున్నప్పుడు అది భయపడాలి కదా, భయపడలేదు. ఎందుకు భయపడలేదు అది? ఎందుకంటే అది బండలో ఉందండి, బండలో ఉంది, ఒక కొండలో ఉంటుంది, ఒక రాయిలో, పెద్ద రాయి, అంటే పెద్ద కొండలో, అది బండలో ఉంది కదా, ఆ బండలో ఉంది కాబట్టి అది ఏం భయపడలేదు, అది ఆల్రెడీ బండలో ఉంది, స్టామ్ రాకమునిపే. దావీదు అంటాడు కదా, నాకు కొండయు నా కోటయు నీవే, మాట అంతం కాదు, పాట పాడటమే కాదు, అలాగే మనం జీవించాలి. అలాగే మనం దేవుడి నాకు పండగ, మన పండగ భావించుకోవాలి. మహోన్నతుని చాటు నివసించబడే సర్వశక్తి నీడని విక్రమించేవాడు. అపాయం నీ వద్దకు రాదు. 1000 మందికి ఉన్న 10,000 మందికి పడిపోయిన అపాయం నీ వద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారం సమీపిస్తుంది. ఎందుకంటే మహోన్నతుని చాటు నివసించడం సర్వశక్తి నీడని ముందే ఉండాలి. నీకు సామాన్య జీవితంలో ఉన్నప్పుడే, మామూలుగా సజావుగా జీవితం సాగిపోతున్నప్పుడే నీ వాక్యాన్ని చక్కగా దాచుకుని హృదయంలో దాచిపెట్టుకోవాలి. అప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆ వాక్యం నేను కాపాడుతూ ఉంటుంది. నీ వాక్యం నన్ను బ్రతికించాను, బాధలు ఇదే నాకు నెమ్మదిస్తుంది అంటారు. యవనస్తులు దేని చెప్తా నడుపుతుంటారు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా సూచించాలి. నీ యొక్క వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. ఉంచుతాడు కాబట్టి పాపం అనేది ఎంటర్ కావట్లేదు. ముందు వాక్యం ఉంచుకోవాలండి. పాపం వచ్చేసి పాపం పడిపోయిన తర్వాత వాక్యం ఉంచినట్టు అది దానివల్ల చాలా మటుకు నష్టపోతుంది అప్పటికి. కాబట్టి సరే, ఇక్కడ ఏం జరిగిందంటే కనుక, మరి దేవుని యొక్క వాక్యానికి విధేయత లేదు, వాక్యం నేర్చుకుంటలేదు. నిజానికి ప్రతి ఒక్క రాజు దగ్గర కూడా ఒక గ్రంథం ఉండాలి, ఒక ధర్మశాస్త్రం ఉండాలి. కానీ సౌలు దగ్గర లేదు, లేదా ఉన్న అందరిని పట్టించుకోవట్లేదు. అంతే కాబట్టి ఇప్పుడు దేవుడు సహాయం చేసేయాలంటే ఎలా చేస్తే చేయగలడు. ఓకే, నెక్స్ట్ సిస్టర్, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. డ్యూరింగ్ ద లాస్ట్ 15 years ఆఫ్ హిస్, అది చదవండి. During the last 15 years of his life, Saul both neglected and rejected Bible doctrine. Now his piteous cry for God's help was in vain. Any believer who remains out of fellowship with God cannot expect an answer to prayer. If I regard wickedness in my heart, the Lord will not hear. Psalm 66:8. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా మొర ఆలకింపకపోవును అంటాడు. అవును, మనం పాపాన్ని లక్ష్యం చేస్తూ, పాపంతో జీవిస్తూ ఉంటుంటే దేవుడు మన మొర ఆలకించడండి.
దేవుడు మనం ఆలకించడు. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు అని చెప్పేసి రాస్తుంది. యోహాను సువార్త 9:31 చదవండి ఒకసారి. యోహాను సువార్త 9:31. John 9:31. Now we know that God does not hear sinners, but if anyone is a worshipper of God and does his will, he hears him. దేవుడు పాపుల ప్రార్థన ఆలకించడు. సరే, ఇప్పుడు సుంకరి అలాగనే పరిసేయుడు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారండి. ఏం జరిగింది? సుంకరి రొమ్ము కొట్టుకొనొచ్చు ఏడ్చి, దేవా పాపిని నన్ను కరుణించమన్నాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడా? Yes, sir. విన్నాడు. నీతిమంతుడిగా తీర్చాడు. అతనికంటే ఎక్కువగా ఇతని నీతిమంతుడిగా తీర్చి పంపించాడు అంటే. అయితే మరి అతను పాపే కదా, మరి ప్రార్థన ఎలా విన్నాడు దేవుడు? అంటే పాపాన్ని ఒప్పుకుంటూ దాన్ని వదిలిపెట్టేసి ప్రార్థన చేస్తాడు. అది విషయం. పాపాన్ని కప్పుకుంటూ కాదు, పాపాన్ని ఉంచుకుంటూ కాదు, ప్రభు ఇంకా నన్ను పాపం చేస్తాను అంటే నా ప్రార్థన ఆలకించాలి ఆ యాటిట్యూడ్తో చేయలేదు ప్రార్థన. అది గుర్తించుకోవాలి. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించాడు. సరే, ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 28:7 చదవండి. 28:7. Then Saul said to his servants, "Find me a woman who is a medium, that I may go to her and inquire of her. And his servants said to him, In fact, there is a woman who is a medium at Endor." ఓకే, ఇప్పుడు అసలు కథ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందుగా ఇందాక చెప్పిన చదివిన పారాగ్రాఫ్లో ఇంకొక మాట చెప్పాలి. ఏంటంటే కనుక 15 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కదండి అక్కడ రాస్తుంది. డ్యూరింగ్ ద లాస్ట్ 15 years of his life, Saul both neglected and rejected Bible teaching, Bible advices, Bible promises, Bible commandments, God's commandments. 15 సంవత్సరాలు. ఒక రోజు 2 రోజులు కదండి. ఎన్ని రోజులు దేవుడు సహిస్తాడండి? అంటే దేవుని సహనం లేదా అని కాదు. దేవుడు ఎంతైనా సహనం చేసేవాడు, కానీ దానికి లిమిట్ లేదు. ఓకే, 15 సంవత్సరాలు దేవుడు చూసి ఆ తర్వాత తోచాడండి. ఓకే, దేవుని విసిగించకూడదండి. నౌ హిస్ ప్రీషియస్ క్రై ఫర్ గాడ్స్ హెల్ప్ వాస్ ఇన్ వే. ఇప్పుడు ఎంతో బాధాకరమైన దయనీయ పరిస్థితిలో ఉన్నాడు, అయినా సరే దేవుడు సహాయం చేయటం లేదు. ఒక ఆమె వచ్చింది మా చర్చికి, నేను ప్రార్థన చేశాను, దేవుడు తగ్గించాడు. అయ్యా తగ్గిందండి, దేవుడు బాగు చేశాడు అని నేను అన్నాను. ఇలాగే వస్తూ ఉంటాం మనం, మళ్ళీ రాలేదు, మళ్ళీ నీరసం వచ్చింది, ప్రార్థన చేస్తే తగ్గింది. మళ్ళీ అమ్మ నువ్వు చర్చికి రావట్లేదు, మరి ఇంకా దేవుళ్ళలో ఎదగాలి మీరు అంటే కనుక వస్తాను. మళ్ళీ 3వ నీరసం చేసింది, ప్రార్థన చేశాం, తగ్గలేదండి, చనిపోయింది. ఎందుకు జరిగింది అలాగా? దేవుడు సౌలు పాపం ఏడుస్తూనే ఉన్నాడు, సమూయేలు ఏడుస్తూనే ఉన్నాడు, సౌలు కోసం ఏడుస్తూనే ఉన్నాడు. మీరు 16 చదువు, సమూయేలు మొదటి గ్రంథం 16 ఎందుకు ఏడుస్తూనే ఉంటాం? అంత బాగా ఏడుస్తూనే ఉన్నాం సౌలు గురించి. నేను వదిలిపెట్టేసిన అనుకున్నాను. పాపం సమూయేలు చాలా రకం ఆ మాట కొట్టాడు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైన వాడు, చాలా మరి గట్టివాడండి ఆయన. ఆల్మైటీగా భయపడాలి ఆయనకి. మనం ఎంతకాలం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి ఏంటి దేవుడు ఇలా చేశాడని చెప్పేసి, కానీ దేవుడు చాలా అవకాశం ఇస్తాడు మనకి. చూస్తున్నాడు దేవుడు. ఇంత పశ్చాత్తాపం ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు. పశ్చాత్తాపం లేదండి, ఎక్కడెక్కడ పశ్చాత్తాపండి. మళ్ళీ పైకి మాత్రం మీరు అడగొచ్చు, ఏమంటే దావిదా నాయనా నా కుమారుడా అని చెప్పేసి అన్నాడు కదా అంటాడు. నేను చంపను నాయన అంటాడు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మామూలే. దీని అంతటికి ఇంకో కారణం ఉందని చెప్పింది కదా మీకు. సౌలుని సాతాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది గుర్తుంచుకోండి. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది గ్రహించలేకపోయాడు అతను. అరే ఎందుకు ఇలా థాట్స్ వస్తున్నాయి? అక్కడక్కడ యోనాతాను చెప్తున్నాడు, యోనాతాను తన కుమారుడు చెప్తాడు, డాడీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి చెప్తున్నాడు. అయినా సరే అతను గ్రహించట్లేదు. సమూయేలు చెప్తాడు ప్రవక్త, అయినా సరే గ్రహించట్లేదు.
యాజకులు చెబుతున్నారు, అయినా సరే గ్రహించట్లేదు అతను. గ్రహించాలండి. మొండితనం ఎంతకాలం అండి? చాలా బాధ అనిపిస్తుంది ఇదిలా టీచ్ చేయటం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకో తెలిసిన ఏంటి పరిస్థితి సౌలుది నిజంగానే ఒకసారి మనం కళ్ళ కద్దినట్టుగా మనం చూసుకుంటే కనుక బాధ అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన యొక్క సమాజంలో, సంఘాలు. ఎనీ బిలీవర్ who remains out of fellowship with God cannot expect an answer to prayer. ఏ యొక్క విశ్వాసం అయినా సరే దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటే కనుక ప్రాంతకు జవాబు వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయటం అనేది తప్పు. ఎక్స్పెక్ట్ చేయకూడదు. నీకు దేవునితో సహవాసమే లేదు. ఫెలోషిప్ లోకమంతు నిన్ను విడిచిన, నన్ను విడిచిన, నీ నుండి దాన్ని వేరు చేయలేదు అని చెప్పేసి సహోదరి పాడింది. దేవుడి ప్రేమ అట్లా ఉంటుంది. లోకస్తులు వదిలిపెట్టాడు ఆయన. అలాగే నువ్వు కూడా లోకరు వదిలిపెట్టేసి ఆయన ప్రేమించాలి. లోకస్తులు వదిలిపెట్టేసిన సరే దేవుడు వదిలిపెట్టకూడదు. అట్లా ఉండాలి. ఏమండి? అంత త్యాగం నీళ్ళు ఉండాలి ఖచ్చితంగా. సరే, ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక అటువంటి త్యాగం లేదు, అటువంటి విధేయత లేదు, అటువంటి దేవుని మీద ప్రేమ లేదు. అన్నీ పోయినాయి. ఒకప్పుడు కూడా అన్నీ కూడా పోయినాయి సౌలు జీవితంలో. ఇక లోకము, అసూయ ద్వేషాలన్నీ వచ్చి చివరికి దేవుడి యొక్క సమాధానం రావట్లేదు. చివరికి ఏం జరుగుతుందంటే కనుక ఇప్పుడు ఫిలిస్తీన్తో యుద్ధం చేయాలి, గెలుస్తాను, ఓడిపోతాను. ఖచ్చితంగా ఫిలిస్తీన్ ఓడిపోతాను. ఎందుకంటే సైన్యం చూస్తే చాలా తక్కువగా ఉంది, వాళ్ళు చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ దేవుడు సహాయం చేస్తే ఖచ్చితంగా గెలుస్తాను. దేవుడి త్వరగా సహాయం చేసాడు, మరి ఇప్పుడు కూడా సహాయం చేస్తాడా? ఎందుకు చేస్తాడు సహాయం? అసలు దేవుని దగ్గరే లేవు. దెర్ ఇస్ నో ఫెలోషిప్ బిట్వీన్ సాల్ అండ్ గాడ్. కాబట్టి దేవునికి సౌలుకి మధ్య సహవాసం లేదు. దెన్ సాల్ సెడ్ టు హిస్ సర్వెంట్స్, సౌలు పిలిచాడు కొంతమంది సేవకులు పిలిచి, మీకు ఎవరైనా గనక సోది చెప్పే ఆమె ఉంటే గనక ఎక్కడుందో చెప్పండి, నేను ఆమె దగ్గరికి వెళదామని చెప్తాను. చూడండి, బిహోల్డ్ దేర్ ఈస్ ఎ వుమెన్ హూ ఈజ్ ఎ మీడియం అట్ ఇండోర్. ఇండోర్లో ఉందండి అని చెప్పేసి సేవకులు చెప్పారు. అంటే ఇండోర్లో ఉందన్న సంగతి వీళ్ళకి తెలుసు. వాళ్ళు తెలుసండి. సౌలు ఎంతగా నశింప చేసినా వాళ్ళు అక్కడక్కడ మొత్తం ఉంటారు అన్నమాట. ఎంత పరిశుద్ధ సంఘమైనా ఎక్కడో ఒకడు ఉంటాడండి బలహీనుడు, ఎక్కడో ఒకడు ఉంటాడు సైతం సహోదరుడు. సంఘంలో ఉంటాడు, ఒకసారి ఇంట్లో కూడా వచ్చేస్తూ ఉంటాడు, ఫెలోషిప్లోకి వచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంట్లో అందరినీ నశింప చేశాను కదా, ఇంకెవరు ఉన్నారా అంటే కనుక ఉన్నాడని చెప్పారు. ఉన్నాడా? అయితే కనుక ఉంటే కనుక ఉన్నదా అదే అయితే అటు వెళ్దాం అంటాడు. అంటే సౌలు కూడా తెలుసు ఉండే ఉంటారని చెప్పేసి. చూసారా, ఉన్నది ఎండోర్ అనే ప్రాంతంలో ఉందని చెప్తానండి. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. Denied divine guidance. Denied divine guidance, Saul deliberately turned away from the Lord. Self-justification and self-deception are commonplace for reversionistic believers who refuse reborn. Saul was no exception. Believing God had failed him, he placed his hope in a medium and appealed to the powers of darkness. What a contrast! ఎంత విచారం అండి. దేవుని మీద ఉండవలసినటువంటి విశ్వాసము ఎవరి మీదకి వచ్చేసిందంటే, నిరీక్షణ ఎవరి మీదకి వచ్చేసిందట? సాతాను మీద, సాతాను యొక్క అనుచరుల మీద, మంత్రగతుల మీదకి వచ్చేసిందట విశ్వాసం. అది ఒక వ్యక్తి విశ్వాసి దిగజారిపోతున్నట్టే కారణం ఇదే కాదు. దిగజారిపోతున్న దానికి రుజువు ఇదే. ఇదిగో తిథులు, నక్షత్రాలు, మంగళవారాలు, శుక్రవారాలు, కొబ్బరికలు కొట్టడాలు అన్ని చాలా జరుగుతున్నాయండి. నేర్చుకుంటున్నారు విశ్వాసంలో. అన్యులు చూసి, అవిశ్వాసం చూసి నేర్చుకుంటున్నారు. అవిశ్వాసులు మాట్లాడుతున్నారు. అదేంటో కానీ దైవజుడి మాట వినరండి, అవిశ్వాసం మాట్లాడుతారు. విశ్వాసం దైవజుడి మాట వింటారు, బైబిల్ మాట వింటారు. అవిశ్వాసం చెప్తారు. ఊర్లో వాళ్ళు చెప్పారండి, మా బంధువుల్లో వాళ్ళు చెప్పారండి. కాబట్టి పెళ్లికి వచ్చి 11:23 చేయండి. పెళ్లి 11:23 చేయమని చెప్తారు ఇప్పుడు. ఎందుకంటేనంటే కొంచెం ఆ టైం బాగుందంట. చాలా మంది వివాహాలు అలా జరుగుతున్నాయండి. 11:23, 43 లేదండి. ఎప్పుడు నాకు అవకాశం ఇస్తారో అప్పుడే ప్రారంభిస్తాను పెళ్లి చేయడం. నేను పెళ్లి చేసేటానికి దేవుడు నాకు ప్రపంచాడు అనుకోండి. కాబట్టి విషయం ఏంటంటే కనుక లోకంలో
కనానీయుల యొక్క, పెరిజ్జీయుల యొక్క, హివ్వీయుల యొక్క, యెబూసీయుల యొక్క లక్షణాలు, 7 జాతుల యొక్క లక్షణాలు మంచివి కాదు. వాళ్ళని వెళ్ళగొట్టేసాను నేను. వాళ్ళ లక్షణాలు మీరు తీసుకోకండి. ఆ సాంప్రదాయం పాటించమని దేవుడు ముందే చెప్తూనే ఉన్నాడు. వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క ఏంటది విగ్రహారాధన అన్నీ నేర్చేసుకున్నారండి వాళ్ళు. అదే విషయం. సో చెప్పడం కూడా వాళ్ళదేనమాట. అంటే అది నేర్చుకున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు. కాబట్టి సెల్ఫ్ డిసెప్షన్, ఆ తర్వాత సెల్ఫ్ జస్టిఫికేషన్. పర్వాలేదులే, ఏం కాదు అని చెప్పి అనుకోవడం. ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవాడు. ఏమైపోయాడంటే కనుక చివరికి తన మాస్ తీసుకుంటూ ఉన్నాడు. డివైన్ గైడెన్స్ ని వదిలిపెట్టేసాడు. ఓకే, పౌల్ వాజ్ నో ఎక్సెప్షన్. అంటే పౌలు కూడా తప్పలేదు. పరిస్థితులు వచ్చింది. బిలీవింగ్ గాడ్ హ్యాడ్ ఫెయిత్. దేవుణ్ణి నమ్మి దేవుని అడిగాను, ఏం చేయలేదండి. ఓకే, దేవుడు చూస్తున్నాడు. మన ప్రార్థన మనం ఏది పెడితే అది ప్రార్థన చేస్తానని చెప్పేసి అంటే ఆయన వినడండి. ఏలి అన్నాడు, ఏలి దేవా నన్ను తీసుకో తండ్రి కాడ. లేదు నాయన, నువ్వు ఇంకా ఎలీషాని అభిషేకించాలి, ఇంకా నువ్వు ఇంకా చాలా పనులు చేయాలి అని దేవుడు అనుకున్నాడు, బతికించాడు. ఏలియా ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు వినేలేదండి. నన్ను తీసుకుని నా ప్రాణం తీసుకుని నిన్ను నేను అగ్నిరథాల మీద తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను, నువ్వు వీటి ఇలాగ అంటున్నావు అని చెప్పి అనుకున్నాడు మనసులో దేవుడు కదండి. కాబట్టి కొన్ని ప్రార్థనలకి జవాబులు రాకపోవటం మంచిది. అయితే కనుక ఎదురు చూడాలి. తప్పులు ఒప్పుకుని అయ్యో ఒప్పుకుంటే బాగుంటుంది అన్న ఆత్మడి పశ్చాత్తాపం కనపడుతుంది. నాకు సహాయం చేసేయాలి, ఏం జరుగుతుంది సరే దేవుడు పెట్టేసి చివరికి ఏం జరిగిందంటే చూస్తున్నాం మనం అక్కడ. ఇక ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాలంటే మాట్లాడి. నెక్స్ట్ చదవండి సిస్టర్. వాట్ ఏ కాంట్రాస్ట్. What a contrast. At the beginning of his reign, Saul condemned witchcraft, recognizing that the presence of demon-possessed people destroys the society in which they are tolerated. 1 Samuel 28:9. Saul ordered the ban or execution of all who practiced witchcraft or were known to be mediums. He now violated his own decree. He dispatched reconnaissance teams and ordered them to locate a female necromancer. The mission was successful. Ironically, a medium was found 15 miles behind enemy lines in the town of Endor. 15 miles behind enemy. అంటే కనుక ఆ గిల్బోవ పర్వతం చేశారు, అక్కడికి లేకపోతే ఆ ఫిలిస్తీన్లు వీళ్ళ యుద్ధం చేసుకున్న లోయ చూసారు, అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని ఎందూరు ఉంది. ఆ ఎందూరులోని ఈ యొక్క కర్ణ పిశాచ స్త్రీ ఉన్నదన్నమాట. అక్కడికి వెళ్ళాడన్నమాట. అంటే ముందు ఏం జరిగింది, ఇటువంటి వాళ్ళు అసలు వద్దని చెప్పి చంపించేశాడు. 3వ వచనం 28 3వ వచనం చదివించాడు కదా. అయితే ఇప్పుడు 9వ వచనం వచ్చినట్టు మళ్ళీ ఏం చెప్పారు, ఎందుకంటే మనము ముఖ్యంగా మనం ఇండియాలో ఉన్నాం. మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జాగ్రత్త గుర్తుంచుకోండి. నేను భయపడుతూ చాలా బాధపడుతూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకు తెలిసిన, యు ఆర్ మై స్టూడెంట్స్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. అయితే కనుక ముందు దేవుని 33 కోట్ల దేవతలు మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి ఇండియాలో మనం ఉంటూ ఉన్నామంటే కనుక అవన్నీ మనల్ని ఏదో క్షణాన్న ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారేమో అని గుర్తుంచుకోవాలి. చేస్తూనే ఉంటాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన ఇంట్లో కానీ, మన ఒంట్లో వచ్చిన రోగానికి కానీ మనం భయపడకూడదు, లోపకూడదు. మనం ఉద్యోగం చేస్తున్న చోట కానీ, ఇప్పుడు చూడండి కరోనా వైరస్ వచ్చి చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి. భయపడకండి, దేవుడికి సహాయం చేస్తారు. ఆరోగ్యం వచ్చింది, భయపడదు. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సాతాను అన్నమాట. అంటే భయం తీసుకొస్తూ ఉంటాం, ఆ తర్వాత ఆందోళన తీసుకొస్తూ ఉంటాం, కలవరం తీసుకొస్తూ ఉంటాం, ఏదోలాగా వస్తూ ఉంటుంది అన్నమాట. నువ్వు బాగా స్ట్రాంగ్ ఉంటే నీ ఇంట్లో ఉన్న బలహీనంగా ఉన్నటువంటి యోగు బారిలోకి వెళ్ళినట్టుగానే యోగు బారిని ప్రేరేపించి నీతో యోగుతో మాట్లాడగా నీతో కూడా మాట్లాడచ్చు అట్లాగా. కాబట్టి భయపడకూడదు. దేవుడి స్వరం ఏదో, దైవ స్వరం ఏదో, మరి మానవ స్వరం ఏదో, సైతాన స్వరం ఏదో గుర్తుపట్టగలగాలి. ఓకే, నెక్స్ట్ విషయం మనం చదువుతాం.
Reversionism. Reversionism held Saul in the grip of strong delusion and self absorption. He could no longer think logically or function effectively as the leader of his army. Paralyzed by fear, he was absorbed with his own desperate situation. The safety of his men never crossed his mind. చూడండి అక్కడ రాసిన మాట, ప్యారలైజ్డ్ బై ఫియర్ హీ వాజ్ అబ్జార్బ్డ్ అంటే గనక మరి తీసుకోవటం అన్నమాట, అబ్జార్బ్డ్ విత్ హిజ్ ఓన్ డెస్పరేట్ సిచ్యువేషన్. అతని యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి అతన్ని చాలా కుంగిపడేట్లుగా చేస్తారు. సాతాను దగ్గరికి వెళ్ళేటట్లుగా, సోదగతి దగ్గరికి వెళ్ళేటట్లుగా చేస్తుంది. అంత దాడులు తీసుకెళ్ళిపోయారు. ఓకే, అతను అంటే రివర్సరిజం అంటే ఇతను దిగజారిపోవటం అనమాట. ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు దిగజారిపోవటం రివర్స్ గేర్లు అంటే బండి ముందుకెళ్తున్న బండి రివర్స్ గేర్ ఎరకొచ్చారు కదా, ముందు ఎంతలాగా తిరగలేదు, మళ్ళీ అంతలా ఎరకొచ్చారు. ఓకే, అలా వెనక్కి అవకాశం ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి సౌలు వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ అండి, ద సేఫ్టీ ఆఫ్ హిజ్ మెన్ నెవర్ క్రాస్డ్ హిస్ మైండ్. ఆ ప్రజలను రక్షించాలి, ఎలా చేయాలి, ప్రజలను రక్షించాలి, నేను ఏదోలాగా ప్రజలను రక్షించడానికి ముందు సాతాను ఏం చెప్తే చూద్దాం, నా ప్రజలు రక్షించుకోవాలి అనుకుంటాడు. ప్రజలు రక్షించుకుంటా కంటే అసలు ప్రజలు ఇచ్చింది ఎవరైనా దేవుడు ఇచ్చాడు, ఆ రాజ్యం ఇచ్చింది ఎవరైనా దేవుడు ఇచ్చాడు. అది మర్చిపోయాడు. ఎందుకని ప్రజల మీద దృష్టి పెట్టడం కాదు, మనకిచ్చిన భార్య మీద, మనకి భర్త మీద, పిల్లల మీద, వాళ్ళ మీద దృష్టి పెట్టండి. ముందు దేవుడి మీద దృష్టి పెట్టండి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయండి. కుక్కలు కోళ్ళు లేచి అవి కూసిన తర్వాత లేకపోతే కుక్కలు కోళ్ళు కంటే మనం మంచిగా కదా, గొప్పలు కదా, దేవుడు తన స్వరూపం చేసుకోవాలి కదా. ఓకే, 7 గంటల తర్వాత లేచిన వాళ్ళు ఎవరు కూడా గొప్పలు కాలేదు కూడా నేను చూస్తున్నాను చాలా. కాబట్టి ఉదయాన్ని లేవండి, ప్రార్థించండి, దేవుని మీద అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, దెన్ Saul disguised himself by putting on other clothes and went. He and 2 men with him, and they came to the woman by night. రాత్రికాల సమయంలో సౌలు ఆ స్త్రీ దగ్గరికి, ఎందూరులో ఉన్నటువంటి ఆ సోది చెప్పి ఆమె దగ్గరికి వచ్చాడు. ఇద్దరితో వచ్చాడు అన్నమాట, మారు వేషంలో వచ్చాడు. రాజుగా వస్తూ కుదరదు కదా, ఎందుకంటే కనుక ఆయనే కదా చంపేశాడు, అందరినీ వద్దన్నాడు కదా, ఈ సోది చెప్పి వాళ్ళందరూ తీసేయండి, నాశనం చేయండి, చంపేమన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఎలా వస్తాడు ఇప్పుడు, కానీ అదే చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ అండి, వాట్ ఎవర్ హిస్ డిస్గైజ్ Saul had become a soldier out of uniform. He jeopardized the lives of his companions as well. His destiny in life to serve the Lord, rule Israel, and command the army was lost forever, diverted into the dark. అదేంటది? Recesses. Yeah, very good. Recesses. Yeah, recesses. RECESS కదండి? Yes. RECESS. వెరీ గుడ్. Yes. మంచిది, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చేస్తారు. ఓకే, ఇక్కడ ఏంటంటే కనుక అది పెట్టినప్పుడు మాంసంతో పెడుతుంటే తిరుగుడు కూడా మాంసం తినగలగాలంట. అలాగే చక్కగా మీరు ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు, మంచిది. వాట్ ఎవర్ నాకు కనపడలేదు కాబట్టి వాట్ ఎవర్ హిస్ డిస్గైజ్, అతడు ఏ రూపంలో వెళ్ళినా చివరికి ఏమైపోయాడు కనుక ఒక సామాన్య మానవుడు అయిపోయాడు. చూసారు, పాపం మనలో ఉన్నప్పుడు సామాన్యులు అయిపోతాం అంటే సామాన్య మానవుడు. అదే దేవుడి శక్తితో వెళ్తున్నప్పుడు దేవుని యొక్క శక్తిగా ఉంటాం, బలమైనటువంటి వీరుడిగా ఉంటాం. అన్ని పోయినప్పుడు సింపుల్ సామాన్యుడిగా మారిపోతాడు. సంసోన్ని దేవుని ఆత్మ వదిలిపెట్టేసినప్పుడు ఏమైపోయాడు, సామాన్యుడు అయిపోయాడు. అందరు పట్టేస్తున్నారు, కాలు ఓడి చేశారు, చాలా చేశారు. తర్వాత హీ జియోపడైజ్డ్ ద లైఫ్స్ ఆఫ్ హిస్ కంపానియన్స్ యాజ్ వెల్. అతనే కాదు, అతనితో పాటు ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు కూడా నష్టంలోకి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత హిస్ డెస్టినీ ఇన్ హిస్ లైఫ్ టు సర్వ్ ద లార్డ్, దేవుణ్ణి గణపరచాలి. ఆ తర్వాత ఇశ్రాయేలుని కాపాడాలి లేదా పరిపాలించాలి. ఆ తర్వాత చక్కగా ఆర్మీ నడిపించాలి. కానీ చివరికి ఏం జరిగిందంటే కనుక డార్క్ రీసెస్ ఆఫ్ డేమరిజం, చివరికి ఇతర పరిస్థితులు ఇలాగా
అధోగతి పాలైపోయింది. ఆ పరిస్థితిలో ఉండవలసిన వాడు ఈ పరిస్థితి దిగజారిపోయాడు. ఓకే, నెక్స్ట్ 35 పేజ్ అండి. సిస్టర్ చదవండి. Crossing the ford that separated the opposing camps, Saul and the two soldiers stealthily made their way to Endor. Saul was traveling down the road to his death. 12 hours later, he would fall in battle, miserably and painfully dying the sin unto death. ఓకే, ఇక్కడ చదవండి. Posing as an ordinary citizen, Saul approached the women and requested a seance. ఓకే, And చదవండి. Chadwala sir. And he said, conjure up for me, please, and bring up for me whom I shall name to you. But the women said to him, behold, you know what Saul has done, how he has cut off those who are mediums and spiritists from the land. Why are you then laying a snare for my life to bring about my death? 1 Samuel 28, 8-9. Although she did not recognize. చూడండి ఒకసారి ఆగండి సిస్టర్. ఇక్కడ ఏంటంటే కనుక సౌలు ఒక సామాన్య మానవుడు అయిపోయాడు, రాజు ఉండవలసిన వాడు, ఒక సైనికుడు కూడా కాదు, ఒక సామాన్య మానవుడు అయిపోయాడు. ఆ తర్వాత ఈ ఉమెన్ దగ్గరికి వచ్చాడు, నా కోసం మరి నేను చెప్పే వ్యక్తిని పిలిచిరా అని చెప్పేసి అన్నాడు. అయితే కనుక ఆమె అన్నది, మరి సౌలు రాజు ఏ ఆజ్ఞ ఇచ్చాడు మీకు తెలీదా? రాజు అనేటువంటి సౌలు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, ఇటువంటి పనులు చేయొద్దని చెప్పేసి కదా. నేను ఏదో సీక్రెట్గా ఈ పనులు చేసుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇది వెళితే కంపెనీపోదా అని చెప్పేసి అంటాను. ఏమండి, అయితే అది కొంచెం దగ్గరగానే ఉంది, 4 మైల్స్ అని చెప్పేసి, అంటే ఆ క్యాంప్ కొంచెం దగ్గరగా ఆపోజిట్ క్యాంప్ అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత 2 soldiers తీసుకు వెళ్ళాడని చెప్పేసి ఒక రాస్తుంది. సాల్ వాజ్ ట్రావెలింగ్ డౌన్ ద రోడ్ టు ద డెత్. ఇంకా కిందకి వెళ్తున్నాడు అన్నమాట అండి. ఓకే, కిందకి దిగుతున్నాడు అనమాట. అంటే అతడు మరణ వ్యవస్థలోకి లేదా మరణావస్థలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కనుక అతనిలో ధైర్యం లేదు, దేవుని మీద ఆధారపడటం లేదు, ఇక సాతాను దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఓకే, 12 hours later ఏం జరిగిందంటే కనుక యుద్ధం ఆ తర్వాత రోజు జరిగింది. అంటే 12 గంటల అదే టైం 12 గంటలకి అతను చనిపోయాడు. సరే, అంటే 12 గంటల సమయంలో వ్యవధి. నెక్స్ట్, ఆల్దో షీ డిడ్ నాట్ రికగ్నైజ్ సాల్ యాజ్ కింగ్. ఆమె గుర్తు చేస్తుంది అన్నమాట, రాజుగారికి గుర్తు చేస్తుంది, కానీ అతను రాజన్న సంగతి తెలియక. ఓకే, గుర్తున్నది అన్నమాట. సౌలు మర్చిపోయాడు, నేను ఇలాగే అన్నాను కదా, మరి ఇట్లా జరిగింది కదా అనుకున్నాడేమో, బహుశా అది మర్చిపోయాడేమో. మర్చిపోలేండి, కాకపోతే ఇక్కడికి పరిస్థితి అలాగ వచ్చేసింది. నెక్స్ట్, సస్పీషియస్ గానే ఆ తర్వాత మీడియం వైపు రావాలని చెప్పేసి అతను కోరుకున్నాడు. ఆ తర్వాత షీ న్యూ ఓన్లీ టు వెల్ ద మొజాయిక్ లా స్పెసిఫికల్లీ డిమాండెడ్ లేవి కాండంలో 27 వచ్చిన చదవండి. మనం ఆల్రెడీ చాలా చదువుకున్నాం. అది సోది చెప్పే వాళ్ళందరూ కూడా చంపమని చెప్పేసి రాస్తుంది. ద్వితీయోపదేశకాండ 18 కూడా అదే వచ్చిన రాస్తుంది. ఏమండి, మరి ఇదంతా కూడా సౌలుకి తెలుసు, అయినా సరే అటువంటి పరిస్థితికి వచ్చేసాడు. ఆ ఉమెన్ కూడా తెలుసు ఆ విషయం. అంటే సాల్ రియలైజ్డ్ హీ మస్ట్ రిసోర్స్ ద ఉమెన్ బిఫోర్ హీ కుడ్ ఎలిసిట్ హర్ కోఆపరేషన్. అంటే తనకి ఒక సోర్స్ గా ఆమెను ఉపయోగించుకోవాలన్నమాట. అది ఆమె చెప్తుందా చెప్పేసి అనుకున్నాను, ఏం జరుగుతుందో చెప్తుందా చెప్పేసి అనుకున్నాను. అది కాబట్టి సాల్ ఓవర్ టు హర్ బై ద లార్డ్ సేయింగ్, యాజ్ ద లార్డ్ లివ్స్ there shall no punishment come upon you for this thing. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎవరు ఒట్టు పెట్టుకుంటున్నాడు? యెహోవా జీవము తోడు నీకు ఎటువంటి అపాయము రాదు అని చెప్తాడు. మళ్ళీ యెహోవా జీవంతోడు అంటాడు ఎత్తుగని, మళ్ళీ యెహోవా జీవంతోడు ఆ మాట మళ్ళీ ఉపయోగించుకుంటాడు ఎత్తుగని. ఎంత తప్పది, ఎంత విచారం అనేది. కొంతమంది ఇలా దిగజారిపోయినటువంటి విశ్వాసులు దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటారు, మాట్లాడితే దేవుడు అంటూ ఉంటారు తప్ప నిజానికి దేవుడి మీద ఆశ్రయం కలిగి ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. పైకి భక్తి కలిగిన వారేంటి,
దాని శక్తిని ఆశ్రయించిన వారుగా కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు సౌలు అన్నమాట. ఈ కింద వచ్చిన కూడా ఆ విధంగా ఉంటాయి. ఆ తర్వాత సాల్ హ్యాడ్, నేను లాస్ట్ పారాగ్రాఫ్ అదే ఈ దీంట్లోని ద సేయన్స్ దట్ వెంట్ రాంగ్ దాని పైన ఉన్న పారాగ్రాఫ్ లో మిడిల్ లో నేను చదువుతున్నానండి. సాల్ హ్యాడ్ disgracefully used his army in repeated attempt on David's life. He selfishly used his staff to accompany him on his dangerous personal mission of no military significance. Yeah. ఇప్పుడు దేవుడిని చంపాలని చెప్పేసి సాలు ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసాడు తన సైన్యం వేసుకుని కదండి. అది కూడా చాలా పర్ఫెక్ట్. ఓకే, ఈ విధంగానే దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. దేవుడు దావీదు చచ్చిపోవాలి, దావీదు చచ్చిపోతే ఇక దావీదు వంశంలో చేసుకోగలడు కదా, అది అన్నమాట సాతాను ప్లాన్. ఆ సాతాను ఓకే అది తెలుసు కాబట్టి సౌలు ఉపయోగించాడు. ఆ సంగతి ఈయన తెలిసి ఈయనకున్న రకరకాల కోపము ద్వేషం దావీదు మీద, ఆ తర్వాత నా కుమారుడు రాజు అవ్వాలి కానీ దావీదు రాజు అవ్వకూడదు అని ఉద్దేశించి ఈ ప్లాన్ చేస్తున్నాడు. చూసారు, ప్రతి దాని వెనకాల కూడా దేవుడికి వ్యతిరేకంగా చేసే ప్రతి ప్లాన్ వెనకాల కూడా సాతాను ఉద్దేశం ఉంటుంది, సాతాను ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. Now in his frenetic quest for guidance, he defied the divinely ordained laws. చూడండి అక్కడ ఎవరు రాస్తున్నారు కనుక డివైన్లీ ఆర్డైన్డ్ లాస్, దేవుని యొక్క ధర్మశాస్త్రం అన్నింటినీ కూడా వదిలిపెట్టేసాడు అతను. ఇప్పుడు నీక్రోమాన్సర్ దగ్గరికి వెళ్తున్నాడు. నీక్రోమాన్సీ చెప్పేవాళ్ళు నీక్రోమాన్సర్ అంటారు, వాళ్ళ వల్లనే మగవాళ్ళే. ఓకే, అండ్ ఫైనల్లీ టు కన్విన్స్ ద మీడియం her was not in danger. He even called on God for a witness. What blasphemy. చూడండి, మళ్ళీ దేవుని పేరు ఎత్తుతున్నాడు. యెహోవా జీవముతోడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఏ యొక్క అపాయం సంభవించదు. ఎందుకంటే ఆయన కదా రాజు. ఆ సంగతి ఆవిడ తెలియదు అనుకోండి, కానీ మళ్ళీ ఆ మాట అంటున్నాడు ఆయన మాత్రం అన్నాడు అన్నమాట. అట్లాగా ఉపయోగిస్తూ కూడా దేవుడు నన్ను వ్యర్థంగా ఉచ్చరించుకుంటాను ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటాము. ఒక ఆజ్ఞ కూడా అది, 2, 3 ఆజ్ఞ అది కదండి. నెక్స్ట్ ద సేయాన్స్ అని చదవాలండి దాన్ని, సేయాన్స్ దట్ వెంట్ రాంగ్. ఓకే, ఏం జరిగిందంటే కనుక నేను ప్రతి లైన్ చదవటం కష్టమే కాబట్టి ఎప్పుడైతే కనుక ఈయన వెళ్ళాడో వెంటనే ఆమె మరి భరోసా ఇచ్చాడు కదా, నేను ఎవరో చంపరు నేను ఉన్నాను కదా అని చెప్పేసి అప్పుడు వెంటనే అడుగుతుంది అనమాట, నేను ఎవరు తీసుకురావాలి అని చెప్పి. అప్పుడు వెంటనే సమూయేలుని తీసుకురా అని అంటాడు. సమూయేలుని తీసుకురామంటే చెప్పేసి అంటాడు ఏంటి అని చెప్పేసి అనుకుని ఇక చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే కనుక సమూయేలు వస్తున్నప్పుడు వెంటనే భయపడిపోద్ది అనమాట. ఇదేంటి ఈయన చూసి ఆమె బయటకు భయపడదంటే కనుక కేవలము ఒక ఆత్మ వస్తుందేమో మాట్లాడుతుందేమో, నాతో మాట్లాడితే నేను చెప్తాను సౌలుకి అని అనుకుంది అనమాట. కానీ ఆ ఆత్మ మామూలుగానే పైకి వచ్చేస్తాను అనమాట. సమూయేలు వచ్చేస్తున్నాడు పైకి, వచ్చేస్తుంటే చూసి ఆశ్చర్యపోయింది అనమాట. అయ్యో ఇదేంటి ఇట్లా జరిగిందని చెప్పేసి వెంటనే గట్టిగా కేకేస్తాడు అనమాట, నువ్వు సౌలువే అని చెప్పేసి అంటారు. ఆమె 2 విషయాలకు భయపడ్డదండి. ఒకటి సమూయేలు రావటం భయపడ్డది, సమూయేలు రావటం ఏంటి, దేవుడు పంపిస్తున్నాడు సమూయేలు, అది గుర్తుంచుకోవాలి. అయితే రెండోది ఇతడు సౌలు అనే సంగతి గ్రహించిందని, అంతే కాబట్టి గట్టిగా కోపడ్డది, గట్టిగా ఏడ్చిందనమాట, కేకేసిస్తుందనమాట, చావు కేకేసిందనమాట, అంచు అని చెప్పేసి వెంటనే వేసి ఇక చూడండి ఇక నా బ్రతికి అయిపోయిందని చెప్తాను. కానీ సౌలు ఆమెను చంపడానికి ఇష్టపడలేదని కూడా చంపకూడదని, ఎందుకంటే ఆయన అలా దిగుతారు కదా. కాబట్టి ఇక ఏం జరుగుతుంది అనే సంగతి ఒక 2-3 క్షణాలు అర్థం కాలేదన్నమాట. సమూయేలు వచ్చాడు, దేవుడు పంపించాడండి, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆమె రప్పించిందని కాదు, సమూయేలు దేవుడు రప్పించాడు, అది గుర్తుంచుకోవాలి. సరే, మీరు ఇది చదవండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే కొంతమంది ఏమన్నా నమ్ముతున్నట్టు కనుక ఈమె రప్పించింది అనుకుంటారు, అది కాదండి. అక్కడ రాస్తున్నది మీరు 36వ పేజీలో 2nd పారాగ్రాఫ్ చదవండి సిస్టర్. హర్ ఫియర్స్ allayed the medium చదవండి. Her fears allayed, the medium fell into a trance and began the seance. If the customary procedure were followed, the Engastrimutus demon would control the session from beginning to end.
but the unexpected happened. God controlled the session. By divine permission, Samuel actually appeared. Astounded, the startled woman's terrified scream pierced the silence. She knew instantly this was no apparition, but the prophet truly returned from the dead. ఓకే, గాడ్ కంట్రోల్ ద సెషన్ అది అండర్లైన్ చేసుకోండి. బై డివైన్ పర్మిషన్ శామ్యుయల్ యాక్చువల్లీ అపియర్డ్. బై డివైన్ పర్మిషన్, దేవుడి యొక్క పర్మిషన్ తోటి సమూయేలు యాక్చువల్గా అపియర్డ్ అయ్యాడు, నిజంగానే ప్రత్యక్షమయ్యాడు అన్నమాట. సమూయేలు వచ్చేసాడు, చనిపోయిన వారి నుంచి సమూయేలు లేచి వచ్చేసాడు అన్నమాట. దేవుడు పంపించాడండి, దేవుడు పంపించాడు. అస్టాండెడ్ ద స్టార్టిల్ విమెన్స్ టెరిఫైడ్ స్క్రీమ్ ఫియర్స్ ద సైలెన్స్. ఒక్కసారిగా గట్టిగా కేకేస్తుంది, గావు కేకేస్తాడు అన్నమాట. నువ్వు సౌలువే, ఇదిగో సమూయేలు చూశాడు. మరి ఎలా గుర్తుపట్టిందండి? సమూయేలుకి సౌలుకి ఉన్న స్నేహం ఆమెకు తెలుసు. సమూయేలు ఎవరో తెలుసు. ఈవిడ యూదురాలు అయ్యింది అట్లాంటి పనులు చేస్తానమాట, అంతే కదండి. అక్కడ అంటే అక్కడ యూదులే ఉంటారు, లేక ఎవరు ఉంటారు ఇక్కడ? పెరిచీలు, కణాలయంలో ఈ స్త్రీ అయ్యలో ఆ స్త్రీ అయి ఉండొచ్చు బహుశా. కాబట్టి ఇవి నేర్చుకున్న మొత్తానికి అయితే కనుక నేను గ్రహించేది కనుక ఆమె యూదురాలే కావచ్చు. ఎందుకంటే సమూయేలు గురించి తెలిసిందంటే ఆమె యూదురాలే కావచ్చు కదండి, తెలుసు. అంటే యూదులు కూడా ఈ విగ్రహారాధన చేయటం, సోది చెప్పడం కూడా నేర్చుకున్నారు అనమాట. అది విగ్రహారం చేసిన వాళ్ళని ఎలాగ చేశారు, వీళ్ళ పిల్లలను కూడా వాళ్ళ అగ్నిలో వేశారు. ఆ తర్వాత ఎన్నో చేశారు కదండి వాళ్ళు. ఆ తర్వాత ఉన్నత స్థలాలలో విగ్రహారాధన చేశారు, పంటల మీద ఆరాధించారు, వ్యభిచారులు కానీ అన్ని చేసేసారు. అన్ని అంటే అన్యులకి వీళ్ళకి ఏమి పెద్ద తేడా లేనట్టుగా జీవించేవాళ్ళు. అయితే చివరికి ఇది కూడా చివరి చెప్పడం కూడా నేర్చుకున్నారు. కాబట్టి మనం చదువుతాం ఇంకా, పాస్టర్ గారి పిల్లలే ఆడపిల్లలు ఇద్దరు దెయ్యాలు పెట్టేసి మొత్తానికి ఈ చెప్పడం వల్ల వచ్చేసారని చెప్పేసి మనం చదువుతాం నెక్స్ట్ పారాగ్రాఫ్స్ లో. చూడండి, ఆమెకు అర్థమైపోయింది ఈయన సౌలే, ఈయన సమూయేలు కాబట్టి అని చెప్పేసి అనిపించింది. ఇదిగో సమూయేలు వచ్చేటట్టు కనుక ఇక ఇది దేవుని యొక్క విషయమే కానీ ఇది ఇది నేను సైతాన్ శక్తి వల్ల సాధించింది కాదని చెప్పేసి అని గ్రహించేస్తాను. నెక్స్ట్ అండి, she expected the witch of Endor had anticipated the usual demon talks. ఇది చదవండి సిస్టర్, పారాగ్రాఫ్. The witch of Endor had anticipated the ఒక క్షణం అండి. గాడ్ కంట్రోల్డ్ ద సెషన్ బై డివైన్ పర్మిషన్. అది అప్పుడు అండర్లైన్ చేసుకోండి. శామ్యుయల్ యాక్చువల్లీ అపియర్డ్ అని చెప్పేసి జస్ట్ అండర్లైన్ చేసుకోండి. ఓకే సిస్టర్, నౌ యు రీడ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. The witch of Endor had anticipated the usual demon talks. She expected to hear only voices. Instead, Samuel stood before her. The shock of Samuel's appearance caused her to recognize her nocturnal visitor as the king of Israel. The combination of these sudden revelations further terrified her. Unaware of the maelstrom of events swirling around him, Saul tried calming her fears. Under strong psychotic delusion, the apostate king was so certain Samuel would be contacted that he was not at all surprised by the prophet's appearance. He eagerly plied the women with questions. ఒకసారి ఆగండి. ఇక్కడ ఎవరు భయపడ్డారు? ఆమె భయపడ్డది అని సౌలు మాత్రం భయపడలేదు. సౌలు ఏమి సర్ప్రైజ్ అవ్వలేదు, ఎందుకంటే సౌలుకి తెలుసు ఎవరు వస్తారన్న సంగతి కదండి. సమూయేలు రప్పించమని సమూయేలే కదండి, కాబట్టి సమూయేలు వచ్చాడు అంతే. సమూయేలు తెలుసు, ఇది సౌలు తెలుసునండి, ఈ దెయ్యాలు భూతాల వల్ల ఏం కాదు, ఇది దేవుడి వల్ల సమస్య జరగాలని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చింది మంచిది కదండి. దేవుడి బిడ్డకి దేవుడే సహాయం చేస్తాడు ఖచ్చితంగా, అంతా తిరిగిలేదండి. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడికి రాకూడదు ఆయన, అది విషయం. మరి దేవుడు సహాయం చేయట్లేనప్పుడు ఏం చేస్తాడు అని చెప్పేసి మీరు అనవచ్చు. ఆ పరిస్థితులకు ఎందుకు జరిపోవాలి అని నేను అంటున్నాను. ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక బాగా పశ్చాత్తాపడవలసింది. సమూయేలు ఏడ్చాడు కదంటే సౌలు ఏడ్చిందని ఎక్కడ లేదు.
సౌలు ఏడ్చి ప్రలాపించి దేవుని దగ్గర క్షమాపణ అడిగింది. ఎక్కడ ఉండదు, చూపించేట్టు ఉండదు. అక్కడక్కడ కొంచెం నేను తప్పు చేశాను అంటాడు తప్ప, అప్పుడప్పుడు నాయనా దావీదా తండ్రి ఇలాగ అంటాడు తప్ప నా కుమారుడు అంటాడు. కానీ ఏం పైకి వచ్చేస్తారు. కొంతమంది చర్చలు ప్రసంగం అంటున్నది ఎంతో పచ్చికపడిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే. పూరి చూడండి, ఆ నూనెలో ఉన్నంత వరకు కూడా స్టవ్ మీద చక్కగా ఉంటుంది అనమాట. ఆ నూనెలో, వేడి నూనెలో అతను పూరి మళ్ళీ బయట వచ్చేటప్పుడు చక్కడైపోతుంది. అట్లాగే అయిపోతుంది. అట్లా ఉండకూడదు. తీసుకున్న నిర్ణయం చక్కగా చేయగలగాలి. నెక్స్ట్ చూడండి, 1 Samuel 28:14 and he said to her, what is his farm? క్వశ్చన్ చెప్తాడు, ఎలాగున్నదని చెప్పానండి. అప్పుడు వెంటనే ఆమె చెప్పింది, an old man is coming up and he is wrapped with the robe అని చెప్పాను. Saul knew that it was Samuel and he bowed with his face to the ground and did homage. వెంటనే సమూయేలు అని చెప్పే సంగతి గ్రహించేసే సౌలు కాబట్టి వెంటనే మరి శాస్త్ర నమస్కారం చేసి ఆయన్ని గౌరవిస్తున్నాడు అన్నమాట, మర్యాద ఇస్తూ ఉంటూ ఉన్నారు. ఓకే, ఎవరిని? సమూయేలుకి శాస్త్రం అంటారు. సరే అంటున్నాడు కదా, సామ్యూయల్ అడుగుతాడు అన్నమాట, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు అంటాడు, సమూయేలు అంటాడు, ఎందుకు నన్ను తీసుకుని వచ్చావు అని చెప్తాడు. చూడండి, ఇక్కడ ప్యారడైజ్లో నుంచి వచ్చేసాడు, పరదేశంలో నుంచి వచ్చేసాడు. ఎవరు వచ్చేసారు? సామ్యూయల్ వచ్చేసాడు. సామ్యూయల్ పంపించాడండి దేవుడు దగ్గరికి. ఒకవేళ ఆమె గనక సమూయేలు పిలిస్తే ఆ సమూయేలు ఆత్మ వచ్చి మాట్లాడుతూ ఉండాలి అంతే. కానీ సమూయేలు మామూలుగా వచ్చేసాడు. అప్పుడు వెంటనే ఈమె కనపడుతున్నాడు. సమూయేలు గుర్తుంచుకోండి, సమూయేలు ఈమె కనపడుతున్నాడు, సౌలు కనపడలేదు. ఓకే, రెండోది ఈమె సమూయేలు చూసి చాలా భయపడిపోతుంది. ఎందుకంటే కనుక సమూయేలు పిలవాలి. సమూయేలు ఏదో మామూలు ఏదో ఆత్మహత్య చెప్పేసి అనుకున్నాను, కానీ సమూయేలు నిజంగా వస్తాడు, సమూయేలు ఆత్మహత్య చెప్పేసి అనుకోలేదండి. ఏదో చచ్చిపోయిన వారు ఆత్మలు వస్తాయని సంగతి వస్తాయని అలా నమ్మరు కాబట్టి పైకాల చెప్తారు అంతే. కానీ ఇప్పుడు తీరా సమూయేలు వచ్చేటప్పటికల్లానే ఆమె భయపడిపోయింది. అది విషయం. ఏదో ఆత్మ మామూలు సాతాను వచ్చి చెప్తుంది నాకు అని చెప్పేసి అనుకున్నాను, కానీ అలా జరగలేదు. సరే, ఇక్కడ చూడండి, దెన్ సామ్యూయల్ సెడ్ టు సాల్, why have you disturbed me by bringing me up? నన్ను ఎందుకు బయటకు రమ్మని పిలిచావు అని చెప్తాను. దేవుడే పంపించాడు. అయితే కనుక ఈయన మరి అడుగుతాడు కదా, అడిగాడు, ఐఎమ్ గ్రేట్లీ డిస్ట్రెస్డ్ ఫర్ ద ఫిలిస్టైన్స్ ఆర్ వేవ్ వార్ ఎగెన్స్ట్. నేను ఫిలిస్తీన్తో యుద్ధం వలన నేను చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాను, కాబట్టి ఆ యుద్ధంలో నేను గెలుస్తానా చనిపోతున్నా ఏంటి చెప్పండి. God has departed from me and answer me no more. దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, either through prophets or by dreams. Therefore I have called that you may make known to me what I should do. నేను ఏం చేయాలో చెప్పాను చెప్పాడు. Why then do you ask me? So the Lord has become your adversary. దేవుడే నీకు వ్యతిరేకం. అటువంటిప్పుడు నువ్వు నన్ను పిలిచే ప్రయోజనం, నేనేం చెప్తాను? నేను భూమి మీద ఉన్నప్పుడు నీ కోసం ఎంతో ప్రార్థించి ఏడ్చాను, దేవుడే బాగున్నారు, ఇవి విడిపెట్టేసాను అని చెప్పిస్తాను. చెప్పేసాను కదా, అయిపోయింది కదా, రాజు చూడండి ఏం చేయాలి? చేతులు కలర్ ఆకులు పట్టుకోవడం నాకు అయిపోయింది పరిస్థితి. ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఏమంటే దేవుడు సహాయం చేయకపోతే కనుక 1,000,000 మంది మోషేలు 10 కోట్ల మంది సాంఘీలు లేచి ప్రార్థన చేసిన మన కోసం మనకు సహాయం రాదండి. కొండలు తట్టిన కొండలు ఇస్తాను మనం, నాకు సహాయం చేస్తాను. కొండలు తట్టిన కొండలు ఇస్తుంది కాబట్టి కొండల మీద యెరూషలేము సంఘం ఉంటుంది, చర్చ్ మందిరం ఉంటుంది, సొలొమోను మందిరం ఉందండి, మందిరం ఉంటుంది. ఆ మందిరం వైపు చేసి చెప్తాను. మందిరం నుంచి సహాయం రాదు, కొండల నుంచి రాదండి. మందిరంలో ఉన్నటువంటి యాజకులు ప్రాఫిట్స్ ద్వారా రాదు మందిరం. సమాధానం దేవుడు సహాయం చేయకపోతే ఏ ప్రాఫిట్ కూడా ఏ సహాయం చేయలేదు. సామ్యూయల్ లాస్ట్ పారాగ్రాఫ్. Samuel was indignant. Saul had rejected doctrinal teaching during the prophet's lifetime. Prophet బతికినంత కాలం చెప్తూనే ఉన్నాడు, వినలేదు. మీరు ఇర్మియా గ్రంథం చదవండి, అక్కడ సిద్కియా రాజు చెప్తూనే ఉంటాడు ఇర్మియా, కానీ వెంటనే అసలు వినడే ఉండదు. సిద్కియా గారు యెహోయాకీం గారు అట్లాగే. Now under adversity he clamored for private tutoring from the very authority he had rejected. ఏదైతే వదిలిపెట్టేసాడో, వద్దనుకున్నాడో
అథారిటీగానే దాన్నే బలి కట్టుకున్నారు. నో వండర్ ద ప్రాఫెట్ రిప్రోచ్ ద ఫూలిష్ కింగ్. చూడండి, ఫూలిష్ కింగ్ అని చెప్పేసి బుక్ రాసిన వ్యక్తి అన్నాడు. కరెక్ట్, జ్ఞానం లేని వాడిగా అయిపోయాడు. కాబట్టి రిప్రోచ్ అంటే కనుక గద్దిస్తున్నాడు. ఎందుకు కనిపిస్తున్నాం? అయిపోయింది. చెప్పినంత కాలము చెప్పాను, నేను వెళ్ళలేదు, అయిపోయింది. బిలీవర్స్ హూ హ్యావ్ క్రాస్, సిస్టర్ అక్కడి నుంచి చదవండి. బిలీవర్స్ హూ హ్యావ్ క్రాస్డ్. Believers who have crossed the golden bridge of dying grace and reached the wonders of their eternal destination have no desire to return to this earth. But Saul was far too arrogant and self absorbed to notice. So, chavala sir? చదవండి. Saul repudiated doctrine and became the adversary of God. His contact with the forces of evil compounded his problems and intensified his discipline. As God's enemy, through his own negative volition, he had passed the point of no return. The prophet could only warn him of his imminent defeat and death. చూడండి, అక్కడ ఎవరు రాస్తుంటే కనుక మీరు దయచేసి ఇది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ లైన్, బిలీవర్స్ హూ హ్యావ్ క్రాస్డ్ ద గోల్డెన్ బ్రిడ్జ్ ఆఫ్ డయింగ్ గ్రేస్ అండ్ రీచ్డ్ ద వండర్స్ ఆఫ్ దేర్ ఇటర్నల్ డెస్టినేషన్. ఓకే, ఒకవేళ మనము ఎటర్నల్ డెస్టినేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వచ్చే అవకాశాలు ఎవరు లేదండి. ఆ తర్వాత who have crossed the golden bridge of dying grace and reached the wonders of their eternal destination have no desire to return to this earth. అంటే ఒక వ్యక్తి దేవుడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావడం అనేది చాలా కష్టమే. అలాగే నశించిపోయిన తర్వాత ఒక వ్యక్తి నాశనానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావడం కూడా కష్టమే. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిన వ్యక్తి పరలోకానికి రాడు, లేదా పరదేశికి రాడు. పరదేశంలో ఉన్న వ్యక్తి పాతాళానికి వెళ్ళడు. ఒక చదువుతాడు కదండి, దాన్ని అదే ఏంటి, ధనవంతుడు లాజరు. ఆ ధనవంతుడు అడుగుతాడు, లాజరు పంపించండి, కొంచెం వాటర్ వేయండి అని చెప్పేసి. లేదు లేదు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడ రావడానికి. అలాగే లాజరు పంపించమంటాడు భూమి మీదకి. అప్పుడు అది కూడా కుదరదు సార్, అది కూడా కుదరదు. ఓకే, ఆ తర్వాత ఈ సాల్ చాలా యారగెంట్ గాని, నేను ఇది గొప్ప అని చెప్పి అనుకున్నాను, నేను రాజుని కదా అని చెప్పి అనుకున్నాను. అది కాస్త ఏమైపోయిందంటే గర్వం అతను ఈ తిరిగి తీసుకొచ్చారు అన్నమాట. అంటే కృప అతను దూరం అయిపోయింది. దేవుడు అన్నాడు, నేను సౌలుకి నా కృపను దూరం చేసినట్టుగా దావీదు నీకు, నీ కుటుంబానికి నా కృపను దూరం చేయదు, నీ రాజ్యం చిరకాలం ఉంటుంది అంటాడు. అంటే అడ్వర్సిటీ ఆఫ్ గాడ్ అంటే అడ్వర్సరీ ఆఫ్ గాడ్ అంటే కనుక మరి ఒకప్పుడు చక్కగా ఉన్న వ్యక్తి ఇతను శత్రువుగా మారిపోయాడండి. ఆ తర్వాత ఈ సాతాను సంబంధమైనటువంటి శక్తుల చేత చివరికి దేవునికి ఎనిమిగా మారిపోయాడు. ఓకే, ఆ తర్వాత చదవండి ఒకసారి 1 సమూయేలు 8:16, అలాగనే జేమ్స్ 4:4. Then Samuel said, "Why then do you ask me, seeing the Lord has departed from you and has become your enemy?" దేవుడే నీకు దూరం అయ్యాడు కాబట్టి ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతావు, నీకు శత్రువు అయిపోయాడు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు సౌలు దేవుడు శత్రువు అయిపోయాడు. యాజ్ గాడ్స్ ఎనిమీ త్రూ హిస్ ఓన్ నెగటివ్ వొల్యూషన్. వొల్యూషన్ అంటే అర్థం, వొల్యూషన్ అంటే కనుక వాంటెడ్లీ డూయింగ్ థింగ్స్, వొల్యూషన్ వాంటెడ్లీ డూయింగ్ మిస్టేక్స్ అనమాట. ఓకే, హిస్ ఓన్ నెగటివ్ వొల్యూషన్ అంటే కనుక అనగానే తప్పులు చేస్తూ దేవుడికి శత్రువు అయిపోయాడు. ఈ హ్యాడ్ పాస్డ్ ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఇంకా రాలేనటువంటి స్థితిలో వెళ్ళిపోయాడు, ఇంకా బయటకి ఇంకా రాలేదు వాడు. అటువంటి దాంట్లో కూలిపోయాడు అనమాట, అంత దిగజారిపోయాడు. ద ప్రాఫెట్ కుడ్ ఓన్లీ వార్న్ హిమ్ ఆఫ్ హిస్ ఇమ్మినెంట్ డిఫీట్ అండ్ డెత్. అంటే ఇంకేమీ లేదు, నువ్వు రేపు ఈ సమయానికి
నువ్వు నీ కుమారుడు నా దగ్గర ఉంటారు, ఇది తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ చెప్పేది. ఎందుకంటే యుద్ధంలో నువ్వు నీ కుమారుడు చనిపోతారు, ఆ తర్వాత మీరు నా దగ్గరికి వస్తారు. ఇది చాలా ప్రాముఖ్యత వచ్చిన మాట అండి. ఇది జాగ్రత్తగా చదువుతాము. సమూయేలు మొదటి గ్రంథం 28 అక్కడ రాసింది ఆల్రెడీ, చదవండి 18, 19. As you did not obey the Lord and did not execute his fierce wrath on Amalek, so the Lord has done this thing to you this day. Moreover, the Lord will also give over Israel along with you into the hands of the Philistines. Therefore, tomorrow you and your sons will be with me. A statement of Saul's eternal salvation. Indeed, the Lord will give over the army of Israel into the hands of the Philistines. అదన మాట అండి. తెలుగులో చదవడానికి చూడవచ్చు. రెండు వచనాలు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇజ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇజ్రాయేలుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారుడును నాతో కూడా ఉందని సౌలుతో చెప్పగా. ఇక్కడ చూడండి, దేవుడు మన పాపాలని మర్చిపోయేవాడు, అది ఖచ్చితంగా. కానీ సౌలు పాపాన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు, గుర్తించుకున్నాడు దేవుడు. ఎందుకంటే కనుక సౌలు అమాలేకుల మీద యుద్ధకు వెళ్ళి వాళ్ళు జయించాడు, జయించడం దేవుడు శక్తి ఇచ్చాడు. అన్నిటిని నాశనం చేయమంటే కొన్ని జంతువులు తెచ్చుకున్నాడు. ఆ జంతువులు చాలా క్రొవ్వినివి. అయితే కనుక అవి దేవునికి అర్పించాలంటాడు. వద్దని చెప్పేస్తున్న తర్వాత మరి అన్ని తెచ్చి మళ్ళీ దేవునికి అంటావు, అలా ఎందుకు తెచ్చావు అది ఇష్టం. అవి చాలా తప్పు అయిపోయిందని చెప్పేసి వెంటనే చెప్పొచ్చి ఏడవాలి కదండి. పశ్చాత్తాపడతారు కొంతమంది, కానీ నిజమైనటువంటి పశ్చాత్తాప పడితే మళ్ళీ తప్పు చేయరండి. దావీదు విషయం జరిగింది, దావీదు పొరపాటు చేశాడు. అయితే జాన్ వెస్లీ ఇంగ్లాండ్ ఆయన కూడా పొరపాటు చేశాడు. పొరపాటు చేయని వాడు మనిషి అంటూ ఉంటుంది, కానీ తగినంత పశ్చాత్తాపం, దానికి పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా అవసరం. నువ్వు తప్పు చేస్తుంటే ఎంత ధైర్యంగా చేశావు, ఒప్పుకుంటప్పుడు అంత ధైర్యంగా ఒప్పుకోవాలి. తప్పును పొరపాటుని దేవుడు తీసేసాడు అని నీ మనసుకు రావాలన్నమాట. దేవుడు క్షమించాడని కన్ఫర్మేషన్ నీకు రావాలి. రానంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను మీకు ఈ విషయం చెప్తున్నాను, చాలా నొక్కి చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి. మనం డీటెయిల్స్ చదివేసినంత మాత్రాన మనము మంచి గుడ్నెస్ బైబిల్ స్టూడెంట్స్ అని చెప్పి అయిపోయేవన్నంత మాత్రాన మన టీచర్స్ అయిపోలేమన్నమాట. దేవుడు వాడుకుంటాడని చెప్పేసి గ్యారంటీ లేదండి. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు అంతగా వాడుకుంటాడు. అయితే దావీదు పొరపాటుని దేవుడు ఎప్పుడు అంచలేదు. ఎందుకంటే దావీదు పొరపాటు దేవుడు క్షమించేసి మర్చిపోయాడు. ఇచ్చికి అంటాడు కదా, ఆ పాపను నువ్వు పాతాళంలో పాడేసావు అంటే. 103వ కీర్తనలో దావీదు అంటాడు కదా, ఇదిగో నీవు మరి పడమటికి తూర్పు ఎడమలో అంత ఎడమగా చేసేసి నమ్మాడండి, నమ్మండి. అయితే దెయ్యం వచ్చి మార్టిన్ లూథర్ గారి దగ్గరికి వచ్చి, ఇదిగో మార్టిన్ లూథర్ నువ్వేదో రిఫార్మేషన్ అని చెప్పేసి ఏదో బైబిల్ పట్టుకొచ్చి అందరికీ చూపించి మొత్తం అందరినీ కూడా క్రిస్టియన్స్ గా చేసేసి మొత్తం క్రైస్తవ రాజ్యాన్ని విశ్రమించేద్దామని చెప్పి అనుకుంటున్నావు కదా, దేవుని యొక్క సేవకుడు అనుకుంటున్నావేమో. అసలు నీ పాపాలే దేవుడు క్షమించా తెలుసా? అసలు నీ పాపాల గురించి నువ్వు అలా ఆలోచించట్లేదంటే అప్పుడు అన్నాడు కదా మార్టిన్ లూథర్, నా పాపాల దేవుడు ఎప్పుడూ తన రక్తం చేత కడిగి వేసిన సైతం పో అని చెప్తాను అన్నాడండి. ఆ తర్వాత మార్టిన్ లూథర్ గా చనిపోతూ ఉంటున్నప్పుడు ఈ నెలలో 31 తారీఖు మార్టిన్ లూథర్ డే అండి. వీలైన వారు చూడండి, చాలా బాగుంటుంది. వీ హ్యావ్ టు రిమెంబర్ మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ స్టార్ట్ చేశాడంటే అది ముగించలేదండి. ముగించే కార్యక్రమం మనం ముగించలేము ఇప్పటికి. ఎందుకో తెలిసింది, రోమన్ క్యాథలిక్స్ ఎప్పుడు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని రిఫార్మ్ చేస్తూనే ఉండాలి. మనం చేయాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేము, ఎందుకంటే కనుక వాళ్ళు చూస్తే మనకు భయం అనిపిస్తుంది కదా.
వాళ్ళతో మాట్లాడగానే అందరికీ చెప్తూ ఉంటాయి కదా, చెప్పగలగాలి, ఇది తప్పు బ్రదర్, మీరు తప్పు చేస్తే చెప్పగలగాలి. మాటలు వదరగారు మెచ్చేసుకుంటమే కాదండి, ఇక్కడ అబద్ధ బాధలు ఖండించేటమే కాదండి, నలుగురు నాలుగు వాళ్ళ మధ్య చెప్పేటం కాదు, నలుగురికి చెప్పగలగాలి. సరే, మాటలు వదరగా చనిపోతున్నప్పుడు వాళ్ళ పెద్ద కూతురు వచ్చేటనదట, డాడీ మరి నువ్వు పరలోకానికి వెళ్తావు డాడీ అనదట. అప్పుడు వెంటనే మాటలు వదర గారు మనసు మీద ధనమటలు వచ్చినట్టు, అప్పుడు లేవలేనటువంటి వాడు ధనమటలు వచ్చి, ఇఫ్ ఐ నాట్ గో టు ద హెవెన్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెవెన్ అన్నట్టు. నేను గనక పరలోకానికి వెళ్ళకపోతే అది ఆ పరలోకమే కదన్నట్టు. యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉందండి, ఉండాలి ఖచ్చితంగా. మనం టీచింగ్ చేసేసుకోవటమే కాదు, టీచింగ్ కూడా ఉండాలి మన జీవితంలో, మనం అప్లై చేసుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నీ పాప ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే కనుక మనం సౌలులాగా ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. ఓకే, సరే, ఇక్కడ చివరికి ఏం జరుగుతుందంటే కనుక ఫిలిస్టీన్స్ ఇంకా సౌలు యొక్క పాపని దేవుడు గుర్తు చేసుకున్నాడు, దాన్ని బట్టే ఈ ఉగ్రత నీకు వచ్చింది అని చెప్పేసి అంటున్నాడు. దేవుని ఉగ్రత నీకు వచ్చింది. ఇక ఫిలిస్టీన్లతో యుద్ధం చేస్తావు, వాళ్ళు గెలుస్తారు, నువ్వు ఓడిపోతావు, నువ్వు నీ పిల్లలు రేపిటానికి నా దగ్గరికి వస్తారు అన్నాడు. అంటే నా దగ్గరికి వస్తారు అనే మాట నేను తెలుగులో చదివించాను. ఎందుకో తెలిసిన నాతో పాటు ఉంటారు అని చెప్పేసి ఎందుకు చదివించినట్టే కానీ అక్కడ చూడండి, therefore tomorrow you and your sons will be with me. అక్కడ రాస్తుందండి, బ్రాకెట్ లో రాస్తుందండి మా బుక్ లోని, ఆ స్టేట్మెంట్ ఆఫ్ సాల్స్ ఎటర్నల్ సాల్వేషన్. ఇది సౌలు నిజంగా రక్షించబడ్డవాడా? సౌలు విశ్వాసేనా? ఖచ్చితంగా విశ్వాసేనండి. సౌలు విశ్వాసే, కాకపోతే వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వు నీ కుమారుడు నాతో పాటు ఉంటారంటే ఖచ్చితంగా పరదేశికి వెళ్తారు. అది విషయం. తప్పులు చేస్తున్నారు, తప్పులు చేసినందుకు దేవుడు శిక్షిస్తున్నాడంటే, విశ్వాసుల్ని దేవుడు శిక్షిస్తాడు. ఎంతగా శిక్షిస్తాడంటే అవసరం అయితే కనుక మనాలను కూడా అప్పగిస్తాడు. అలాగే అప్పగించాడు, కానీ ఇంకో పరిస్థితి వచ్చినప్పుడు అప్పగిస్తాడు. నేను ఎంత చెప్పిన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 24-31 వరకు చదువుతుంటే అక్కడ మీలో అనేకులను నిద్రించుతున్నారు అనే మాట చూశారు. అక్కడ దాని అర్థం ఏంటో తెలిసిందంటే, వాళ్ళ విశ్వాసాలు కాదు, విశ్వాసులే, కానీ వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు బట్టి దేవుడు శిక్షిస్తున్నాడు. అయోగ్యంగా రొట్టె తీసుకుంటున్నారు, వాళ్ళు అపవిత్రంగా జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు శిక్షిస్తున్నాడు అంతే, శిక్ష మాత్రమే అది, అంతేకాని నరకాన్ని పంపించడం కాదండి. విశ్వాసులకి శిక్షలు కేవలం భూమిని మాత్రమే ఉంటాయి, అది గుర్తించుకోవాలి. అవిశ్వాసులు నరకాన్ని పంపిస్తారు అంతే, అది అక్కడ శిక్ష. ఇక అవార్డ్స్ రివార్డ్స్ విషయంలో దేవుడు ఎవరికి ప్రయాసపడడానికి వాళ్ళకి తగ్గట్టుగా ఇస్తూ ఉంటాడు. Indeed, the Lord will give over the army of Israel into hands of the Philistines. నువ్వే కాదు, ఫిలిస్తీన్లు కూడా ఓడిపోతారు, సారీ ఇజ్రాయెల్ కూడా ఓడిపోతారు, ఫిలిస్తీన్ చేతులకు వెళ్ళిపోతారు, వాళ్ళ చేతులు ఓడిపోతారు. సౌలు చేసినట్టు పొరపాటు బట్టి సౌలు కుమారులు చనిపోతున్నారు, ఆ తర్వాత ఫిలిస్తీన్స్ కూడా చూడండి నష్టపోతున్నారు, రాజ్యమే నష్టపోతుంది. చూసారా, యథా రాజు తదా ప్రజ అన్నట్టుగా ప్రజలు కూడా అలాగే తయారైపోయి రాజులాగా రాజుల మా పోలికలోని వీళ్ళు కూడా అయిపోయి, అంటే ఆ స్థితికి దిగజారిపోయి రాజు అంటే ఇక్కడ యథారాజు తదా ప్రజ అంటే ఇక్కడ అప్లై కదనుకోండి, కానీ రాజు యొక్క పరిస్థితిని బట్టి ఆ యొక్క శాపం వీళ్ళ కూడా వచ్చేసింది అనమాట, శిక్ష. అది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, మనం ఎక్కువగా అప్లై చేస్తున్నాం ఈ రోజున ఏమనుకోవద్దు, కానీ ఖచ్చితంగా మీరు అనుకోవాలి. ఎందుకో తెలిసిన మీరు బాధపడిన ఏం కాదు, నేను ఏమనుకోండి, ఎందుకంటే కనుక ఇతరులకు చెప్తున్నా మనం నేర్చుకోవాలి. సరే, అట్లా కదా ఇతరులకు బోధించే నీవు మరి నీకు నువ్వు నేర్చుకోవా అంటే మనం నేర్చుకుంటున్నామండి, ఇది ట్రైనింగ్ అన్నది. సాల్స్ లైఫ్ ignominy in a death unworthy of one whom the Lord had anointed ruler over Israel. ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు లాంటి మరణము రావటం మంచిది కాదు, అది కాదు, దేవుడికి ఇష్టం కాదు. కానీ ఆ పరిస్థితి అతను దిగజారిపోయినట్టు. The man who had once shown noble promise plunged a sword into his own chest on the heights of Mount Gilboa. అతని ఆ యొక్క మరి తెలుసు కదా సౌలు ఎలా చనిపోయారు యుద్ధంలో, ఆ ఫిలిస్తీన్లు చంపేస్తూ ఉంటారు, ఇక చనిపోయే పరిస్థితి అటువంటి టైంలో ఇంకా కొంచెం కొంత ప్రాణం ఉంటుంది. ఆ టైంలోని ఆ పక్కన ఉన్నటువంటి సైనికులు అంటాడు నన్ను చంపేమంటాడు. అప్పుడు ఇశ్రాయేలు కదా నేను చంపనంటాడు. అంత వెంటనే అతని కత్తి పెట్టుకొని కట్ట మీద భూమి మీద పెట్టుకొని ఆ కట్ట మీద పడి చనిపోయింది. ఎందుకంటే ఫిలిస్తీన్లు ఎవరండి, సున్నతి లేని వాళ్ళు, కాబట్టి వాళ్ళ చేతులను చనిపోవటం కొంచెం. నేను ఫిలిస్తీన్, నేను ఇశ్రాయేలు అనే ఒక అది ఉన్నది. His 3 sons and many brave soldiers fell in vain at
Israel was rooted by the conquering Philistines. Okay. కాబట్టి చివరికి ఇజ్రాయెల్ దేశం అయిపోయిందట కనుక ఫిలిస్తీన్ల చేత నింపబడింది అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ చదవండి సారీ, లాస్ట్ పారాగ్రాఫ్ అంటే అక్కడ టుడే అది లాస్ట్ అంటే అది. Today, similar attempts to contact the dead are made. Such ventures are not confined to unbelievers with a penchant for the demonic. Just like Saul, believers who should know better also try to contact the dead, but the spiritual consequences can be just as deadly as they were to Saul. ఓకే, అంటే ఈ విధంగా టుడే కూడా ఇలాంటి జరుగుతూ ఉంటూ ఉన్నది. కాంటాక్ట్ ది డెడ్ ఆర్ మేడ్ జరుగుతూ ఉంది. సచ్ వెంచర్స్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు అన్బిలీవర్స్. ఇక అన్బిలీవర్స్ కంటారా, అటువంటిది ఏమీ లేదనుకోండి. అయితే సౌలు లాగే కొంతమంది బిలీవర్స్ కూడా ఈ విధంగా వెళ్ళి తిథులు నక్షత్రాలు పాటిస్తూ ఉంటూ ఉన్నారు. అది మంచిది కాదు. ఇక చివరికి వాళ్ళు ఇబ్బందికి గుర్తు తిరిగి చివరికి వెళ్ళిపోయి చివరికి ఆ చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళతో సంపాదించడం లేకపోతే కనుక ఎట్లాంటి స్థితిలో దిగజారిపోవడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత తిథులు నక్షత్రాలు పాటించు చివరికి కట్టుకొని వెళ్ళిపోతే చివరికి అన్నిలో తయారైపోతారు. మరి స్పిరిచువల్ కాన్సిక్వెన్సెస్ క్యాన్ బి జస్ట్ యాజ్ డెడ్లీ యాజ్ దే వర్ టు సాల్. సౌలుకి ఎలా జరిగింది అలాగే అతని ఆత్మీయ జీవితం కూడా అలా పాడైపోయి చివరికి ఎంతో వినాశం సంభవిస్తుంది అటువంటి వాళ్ళకి. విశ్వాసాలు అలా జరిగితే ఇది ఎలాగే జరుగుతుంది. సరే, విచ్ క్రాఫ్ట్ గురించి మనం చదువుతాం. టైం ఎంత అయింది? 7:31 అయింది. ఇంకొక 10-15 minutes టైం ఉందండి. విచ్ క్రాఫ్ట్ గురించి చదవండి సిస్టర్. ఎవరైనా నిర్గమకాండం 22:18 వచ్చి చదువుతామండి. చదవాలి. 22:8 చదవండి. ఇది కూడా మంత్ర విద్య విచ్ క్రాఫ్ట్ అంటే లేకపోతే సోచ్ చెప్పడం అనమాట. మంత్రగతి అంటే కదా విచ్ అంటే మంత్రగతి. ఓకే, sorceress, a demon possessed female medium. Okay, yeah, female. Exodus 22:18, sir. You shall not permit a sorcerers to live. అంతే ఉంది సార్. ఏముందండి? You shall not permit a sorceress to live. సోది చెప్పేవాళ్ళు ప్రతివాడు నిక్షేమగా మరణ శిక్ష నందువలన. మృగ సంయోగం చేయు ప్రతివాడు నిక్షేమగా మరణ శిక్ష నందువలన. ఇంకా చదవండి. శకునము చెప్పుదానని బ్రతకనీయకూడదు. లేఖనము శకునము చెప్పుదానని బ్రతకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిక్షేమగా మరణ శిక్ష నందువలన. మీరు శక్తిని చెప్పేవాళ్ళని బ్రతకనివ్వకూడదు. అది విషయం చూడకూడదు, చెప్పకూడదు. వాళ్ళు బ్రతకనివ్వకూడదు. అంటే శకునాలు చూడటం అన్నమాట. రేపేమవుతుంది మాపేమవుతుంది అని చెప్పేసి చేయి చూచో, కాలు చూచో, లేకపోతే కనుక తాళ చూచో, కళ్ళు చూచో, ఆ తర్వాత ఆ కార్డ్స్ చిలక పట్టు వస్తుంది కదా కార్డ్స్, దాన్ని బట్టు, లేకపోతే మేఘాలు చూసు, లేకపోతే నువ్వు పుట్టిన రోజును బట్టు, ఏమండి ఇవన్నిటిని బట్టి చెప్తుంటారు, పేరును బట్టు ఆ విధంగా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు బతనకూడదు. ఎందుకంటే కనుక వాళ్ళు ఉంటే కనుక మీరు దేవుని మీద భయభక్తులు కలిగి ఉండలేరు. అవి వద్దు అని చెప్పేసి దేవుడి ముందే చెప్పొచ్చాడు. సరే, నెక్స్ట్ అండి ఈ విచ్ అనే మాటకి ఏంటంటే కనుక డేమన్ పొజెస్డ్ ఫిమేల్ మీడియం అని చెప్తున్నారు. ఏ వైజాడ్ అంటే కనుక ఈజ్ ద మేల్ కాంటర్ పార్ట్ అని చెప్పేసి. విచ్ క్రాఫ్ట్ ఈజ్ అసోసియేటెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ విత్ డేమనిజం. ఓకే,
ఇది అక్కడక్కడ కనపడుతుంది పాత నిబంధనలో. దేవుడు హెచ్చరిస్తూనే ఉంటూ ఉన్నాడు, జరుగుతుంది, ఇలాగ జరగకూడదు జరగకూడదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా గట్టిగా హెచ్చరించవలసింది తెలిసిన, ఆ డేమన్ అనేవాడు, ఆ దెయ్యం అనేవాడు, ఆ సైతాన్ అనేవాడు చర్చి పెట్టేసాడు. ఇప్పుడు సైతాన్ చర్చి, సైతాన్ సంఘం, సాటానిక్ చర్చి స్టార్ట్ చేశాడు. ఓకే, ఇది ఇంకా భయపడాలి. ఇప్పుడు అక్కడక్కడ మాత్రం రాస్తుంది. ఇప్పుడు మొత్తానికి ఎక్కువ భయపడాలి, ఎక్కువగా మనకు కనపడుతుంది. చర్చ్ ఆఫ్ సాటన్ చెప్పేసి కొట్టండి, చక్కగా మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వాడు ఒక బైబిల్, అంటే సాటన్ బైబిల్, సాటన్ బుక్ తయారు చేసుకున్నాడు వాడు. ఆ తర్వాత చాలా చాలా చేస్తాడు. దోస్ హూ ప్రాక్టీస్ విచ్ క్రాఫ్ట్ రిలే ఆన్ డేమన్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్. ఆ గైడెన్స్ మీద, ఆ ఇన్ఫర్మేషన్ మీద, అంటే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ గైడెన్స్ మీద ఆధారపడతారు వాళ్ళు. అదంతా ఇంటెన్ డేమన్స్ యూజ్ విచెస్ టు కమ్యూనికేట్ దేర్ మెసేజ్. సాధారణంగా సోది చెప్పే వాళ్ళు మగవాళ్ళు కనపడతారంటే ఆడవాళ్ళు కనపడతారండి? సో చెప్పే లేడీస్ ఎక్కువ అండి. లేడీస్ లేడీస్ ఎందుకు ఎక్కువ అంటారు? లేడీస్ ఎక్కువ దెయ్యం పట్టుకుంటుందండి. ఆ ముందు నుంచి ఒక ఆయన ఎక్కువ వచ్చాడు. అప్పటి నుంచి ఆదాము కాడి నుంచి, ఆ హవ్వ కాడి నుంచి ఇప్పటి వరకు కూడా సైతాన్ ఆడవాళ్ళ దగ్గరే ఉందట. అంటే అందరి దగ్గర కాదంటే కొంతమంది. అదేంటో కానీ వాడు సైతాన్ని ఎప్పుడు కూడా దెయ్యాన్ని ఆడవాళ్ళ రూపంలో చేయబడ్డాడు. ఓకే, ఈ సైతాన్ని కూడానంట విచ్ అంటే కనుక ఆడదని చెప్పేసి ఆడదెయ్యాలి. ఓకే, ఎక్కువగా మనుషులు బాధపడుతూ ఉంటాయండి. దెయ్యాల్లో మళ్ళీ ఆడదెయ్యాలు మగ దెయ్యాలు కూడా ఉంటాయా అంటే ఆయన ఎక్కువ చేయడం అనమాట. దిస్ వాజ్ ద ప్రొసీజర్ అటెంప్టెడ్ ఆన్ చదవండి సేయాన్ సెట్ ఎండోర్. మరి ఆరవ ప్రశాస కర్ణప్రశాస దగ్గరికి కదా సౌలు వెళ్ళింది కదా. ద న్యూ టెస్టిమెంట్ కంటైన్స్ వన్ రిఫరెన్స్ టు విచ్ క్రాఫ్ట్, గలేషియన్స్ 5:20. యా చదవండి సారీ, విచ్ క్రాఫ్ట్ గురించి గలేషియన్స్ 5:20 ఏం రాస్తుంది? ఉగ్రాదన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. అభిచారం అంటే అభించండి, ఇంగ్లీష్ లెవెల్ సిస్టర్, విచ్ క్రాఫ్ట్, అది అభిచారము అంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అది అలాగే ఉంటారు అన్నమాట. ఓకే, వాళ్ళు శరీర సంబంధులు, వాళ్ళ విశ్వాసులు కాదు. విశ్వాసులు అలాగే వెళ్ళరు. ఓకే, విశ్వాసులు దిగజారిపోయిన వాళ్ళు అలాగే ఉంటారు. డ్రగ్ అడిక్షన్, సరేనండి. ద గ్రీక్ వర్డ్ డ్రగ్ అడిక్షన్ డిస్క్రైబ్స్, గ్రీక్ వర్డ్ ఏముందంటే కనుక అక్కడ డ్రగ్ అడిక్షన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. విచ్ క్రాఫ్ట్ కి సరే, డ్రగ్ అడిక్షన్ అంటే కనుక డిస్క్రైబ్స్ డైమెన్షన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. అంటే డ్రగ్ అడిక్షన్ అనేది కూడా చాలా భయంకరమైనది. ఓకే, అది కూడా విచ్ క్రాఫ్ట్ కి సమానం అన్నమాట. దాన్ని తీసుకుంటేనే కానీ వీళ్ళు సరిగ్గా ఉండలేరు అనమాట. ద యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ సోర్సరీ, అంటే ఒక రకమైన డ్రగ్స్, ఒక రకమైనటువంటి అయ్యో వేర్లో ఏది తింటారంట వాళ్ళు, ఏదో చేస్తూ ఉంటారు, పూజ పురస్కారాలు చేసి ఏదో తింటూ ఉంటారు అన్నమాట. వాళ్ళు హాల్యూజినిక్ మూమెంట్ లోకి, ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అన్నమాట. హెల్యూసినోజెనిక్ డ్రగ్స్ అంటే అది అన్నమాట. వాళ్ళ ఎల్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అది ఆ అడిక్షన్ లోకి వెళ్తారు, ఖచ్చితంగా ఉంటారు. అదే ఆ అడిక్షన్ ఉంటారు కానీ వాళ్ళు అలాగే వెళ్తారు. అప్పుడు వాళ్ళు ట్రాన్స్ వెళ్ళిపోయి చెప్తూ ఉంటారు. ఓకే, అప్లైడ్ ఇన్ మెనీ రిలీజియస్ రిచువల్స్ టు అచీవ్ స్టేట్స్ ఇన్ విచ్ స్పిరిట్స్ మే బి కాంటాక్టెడ్. అప్పుడు ఆ స్థితిలో స్పిరిట్స్ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటాయి. సరే, మిస్యూజ్ ఆఫ్ ద మొజాయిక్ లా, మిస్యూజ్ ఆఫ్ ద మొజాయిక్ లా. మొజాయిక్ లా ఏం చెప్పింది? దానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కూడా మొజాయిక్ లా, యూ షల్ నాట్ అలౌ ఏ సార్సరెస్ టు లివ్ అని చదువుకున్నా కదండి. అయితే వాళ్ళు అదే అలౌ చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు చర్చి ఏదిలో అట్లాంటి జరగడానికి వెళ్ళారు, అసలు జరగడానికి. హారిబుల్ అబ్యూస్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దేవుడు చెప్పినా సరే వాళ్ళు అలా చేశారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ బర్నడ్ అట్ ద స్టేక్. నేను ఈ పారాగ్రాఫ్ లో మిడిల్ లో చదువుతుంది. ద రోమన్ క్యాథలిక్ చర్చ్ కనపడుతుంది, అది జస్ట్ అండర్లైన్ చేసుకోండి.
burned at the stake more than 500 condemned as witches in Geneva, Switzerland in 1550. అంటే 1515లోని ఎంతమంది అంటే 500 విచెస్ని మరి వీళ్ళు నాశనం చేశారు. ఎవరు? రోమన్ క్యాథలిక్స్. ఓకే, కాబట్టి అటువంటి వాళ్ళని నాశనం చేయాలి. అయితే ఇలా నాశనం చేయటం అంటే చంపేయటం అనేది కాదు, కానీ చర్చి ఏతిలో అది చేయటం కాదు. కాదు ఎందుకంటే దేవుడు అలాగ నరహత్య చేయవద్దని చెప్పేసి అన్నాడు కదా, చేయకూడదని. అయితే మరి పాత నిబంధనలు దేవుడు చెప్తే చేశారు, అది చెప్పిగా చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే కనుకంటే చర్చి ఏజ్లో అది లేదు, చర్చి బస్సులో కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలంటే ఎక్కడైనా అలా జరుగుతుందండి. మన సంఘాలు జరుగుతున్నాయి, మన సంఘాల పట్ల మన ఊరు పట్ల మన ఊరికి దూరంగా ఎక్కడ సోదరి చేస్తూ ఉంటాడు, వాళ్ళ దగ్గరికి చంపేస్తామని చెప్పకూడదు. కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళు మారుతారండి. ఎం రాజారావు గారు ఎప్పుడైనా విన్నారండి ఆ పేరు? ఎం రాజారావు గారు ఒక గొప్ప బోధ ఇచ్చిందండి. ఆయన మారిపోయాడు, గొప్ప సాక్షి అయ్యాడు, దేవుడు సాక్షి అయ్యాడు. మీకు తెలుసా ఎం రాజారావు గారు? కొట్టండి, సాక్ష్యం వస్తుంది. ఎం రాజారావు టెస్టిమనీ ఆఫ్ రాజారావు అని చెప్పేసి కొట్టండి యూట్యూబ్ లో, చాలా మంచి సాక్ష్యం అండి అది. అతడు ఏ విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యింది, మరి ఒక ముని దగ్గర ఇవన్నీ ఈ సైతం సంబంధించిన ఈ విషయాలన్నీ నేర్చుకోవటం, విచ్రాట్ చేయటం, ఆ తర్వాత బంగారాన్ని కూడా తయారు చేసి ఉంటాయి, బంగారాన్ని. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి కారుకి 4 చక్రాలు 3 చక్రాలు ఉన్నట్టుగా చూపించినట్టు ఎట్లా ఎన్నెన్నో చేశాడండి ఆయన. అతను వాళ్ళ చివరికి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎవరు కూడా ఏ సైతాన్ని కూడా బతికించారు. చివరికి సైతం అంటే ఎవరో కాదండి, లార్డ్ శివ అన్నాడు ఆయన. లార్డ్ శివ అని ఇంకెవరో కాదండి, అలా కనపడతాకండి. మీరు వినండి, నేను చెప్పేది ఏమి కాదు, మీరు వినండి. ఎం రాజారావు అని టెస్టిమనీ. ఓకే, రాస్తున్నారండి ఎం రాజారావు గురించి చెప్పేసి. ఎవరు కూడా రెప్పలేపట్లు రాసుకుని ఎం రాజారావు అని చెప్పేసి తెలుగులో ఉంటుంది సాక్ష్యం. మీరు వినండి. ఓకే, జస్ట్ ఆడియో అన్నమాట, వీడియో కాదు. ఇటలీ ఇన్ 1524లోనే ఏం జరిగిందంటే కనుక, అండ్ ఓవర్ 100,000 ఇన్ జర్మనీ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్. ఓకే, then 975 in కోమో అంట. ఇక్కడ కోమో అనేది 975, ఆ తర్వాత 1524లోని 100,000 ఇన్ జర్మనీ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్. చాలా మంది, వేల మంది చంపేశారండి అక్కడ. చూడండి, ఓవర్ 100,000 అంతమంది. నో రికార్డ్స్ వర్ కెప్ట్ ఆఫ్ ద వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఇమోలేషన్స్ ఇన్ ఫ్రాన్స్ అండ్ స్పెయిన్. స్పెయిన్లో కూడా చంపేశారు ఇటువంటి విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు, ఎంతమంది చంపేశారు. ఓకే, అలాగా చంపేయడాన్ని సమర్థించడానికి వీలు లేదు కొత్త నిబంధనల ప్రకారం. కాకపోతే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు మారుతారండి. మారారు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. యమరాజరావు గారు గొప్ప ఉదాహరణ. రోమన్ క్యాథలిక్స్ వర్ నాట్ అలోన్ ఇన్ దిస్ హిస్టీరియా. డ్యూరింగ్ Commonwealth period in England, over 30,000 so-called witches were executed by the Puritan-controlled Anglican Church. Anglican Church, Puritan-controlled Anglican Church వాళ్ళు కూడా చంపేశారట వాళ్ళు. అంతా which hunts also occurred in Persia, Puritan Africa. Puritans అంటే తెలుసునండి, Puritans అంటే పరిశుద్ధులు అని అర్థం. ఓకే, ఇప్పుడు పరిశుద్ధులు అనే ఒక ప్యూరిటన్స్ అనే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ వాళ్ళు. అయితే కనుక వాళ్ళు ఇది ఆంగ్లికన్ చర్చ్ ఉన్నది కదా, వీళ్ళు చంపేశారు అన్నమాట. అట్లా చంపటం అనేది కాదు, వాళ్ళని దేశబహిష్కరణ చేయటం అది కొంతవరకు కరెక్ట్ ఏమో, కానీ అదైనా కాదండి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. నెక్స్ట్ బట్ టు హిస్టీరియా వాస్ అదేంటది మైల్డ్ అండ్ షార్ట్ లివ్డ్ అని చెప్పేసి రాస్తుంది. అయితే అది కొంతవరకు చేసేది ఇక్కడ కూడా ఎక్కడ ఆఫ్రికాలో అని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, ఎక్కడ ఏం చేసినప్పుడు కూడా రండి, మంత్రగాళ్ళు ఎవరైనా మీకు కష్టపడితే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ప్రభు వాళ్ళని రక్షించని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తారట ఒక రోజున. ఆయనకి అసాధ్యమైన ఏది కూడా లేదు. ఓకే,
శాలెం విచ్ ట్రయల్స్ గురించి ఇది ఇందాక చెప్పారు చూసారా, అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది. సరే, ఇప్పుడు టైం అయింది 7:44, 7:45 అయింది కదా. ఓకే, ఇక్కడ తోటి మనం ఆగుతామండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుకండి అడగండి. అని ఎంతవరకు చెప్పిన క్లాసులో ఇది నాకు పలానా డౌట్ ఉందని చెప్పేసి అంటే ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సార్ ఓకే సార్. చివరి అయిపోయాలకి వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోయారు సార్. లేదు, అప్పటి నుంచి వీళ్ళు చేయలేదు సార్, మరి ఆన్ చేసుకోలేదండి అప్పటి నుంచి. అదే వీడియో పెట్టుకుంటుంది అనమాట అండి. అవునవును. ఓకే, కెన్ ఐ ఆస్క్ ముందు నుంచి పెట్టుకోలేదు సార్. కిరణ్ గారు టు క్లోజ్ విత్ ప్రేయర్. పోతే ఇంకొక విషయం, రేపు సాటర్డే కదా, ప్రేయర్ హడల్ కి ఒక 5 minutes అందరూ ముందుగా రావాలి. కాలిఫోర్నియా నుండి దైవజనులు మాట్లాడుతున్నారు, దయచేసి 5 minutes ఎర్లీగా రండి. థ్యాంక్ యూ. కిరణ్. Sir, before I pray, I ask a doubt, general doubt, sir. అడగండి. సబ్జెక్ట్ మీద కాదు సార్. ఇప్పుడు మనం చర్చిలో కూర్చున్నప్పుడు స్త్రీలు ముసుగు వేసుకోవాలి వర్డ్ ఆఫ్ గాడ్ వింటున్నప్పుడు అని చెప్పేసి అంటున్నాం కదా. మరి ఇప్పుడు క్లాస్ లో కూడా వర్డ్ ఆఫ్ గాడ్ వింటున్నాం కదా, మరి ముసుగు వేసుకోవాలా అక్కర్లేదా అంటాను. ఓకే, ఇప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుందంటే కనుకండి, ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏ స్త్రీ అయితే కనుక ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తారో ఆమె అవమానపరుస్తుంది అని అంటారు కదా. ప్రార్థన చేసేటప్పుడు అని కదా, అది సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి, అది ఎక్కువగా అది కాదులే పాయింట్ ఇక్కడ. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు కదా అక్కడ మాట, ప్రార్థన చేయనప్పుడు స్త్రీ ముసుగు వేసుకుని ప్రార్థించాలి, అంతేనా? సంఘంలో స్త్రీలు ముసుగు వేసుకోవాలని ఉంది అక్కడ. అదే అప్పుడు చూడండి, ప్రార్థన చేయనప్పుడు అనమాట. అంటే ఓన్లీ ప్రార్థన అప్పుడే సార్, మామూలుగా చర్చిలో కూర్చున్నప్పుడు కూడా వేస్తున్నాం, అడుగుతున్నాం కదా సార్ ముసుగు వేసుకోవాలని. వేసుకుంటూ తప్పేం కాదులేండి. ఇప్పుడు యూదులు వేసుకునేవారండి, అది యూదుల యొక్క సిస్టమ్, దాని నుంచి వచ్చిందన్నమాట. అంతే కాబట్టి పౌలు ఇప్పుడు మాట చెప్పొచ్చాడు, ఒకవేళ ముసుగు వేసుకోవటం ఇష్టం కాకపోతే కనుక తల కత్తిరించుకోమన్నాడు కదా. అదన్నమాట. ఓకే, ఇప్పుడు సరే కొంతమంది వేసుకోవట్లేదు కదా, వేసుకోండి, మంచి ప్రశ్న వేసేయడం కదా. ఓకే, అంటే అదొక అలవాటుగా పెట్టుకోవడం మంచిది. మహాపరిషుద్ధ ప్రేయర్ చేసుకుందాం సార్. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల రాజా యేసయ్య, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన మమ్మల్ని మిక్కిలి ప్రేమించి నాయన ప్రభా, నీ ప్రియ కుమారుని ప్రభా భూమికి దిగి వచ్చి నాయన మా కొరకు నాయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణి తిరిగి లేచిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన మా యొక్క పాపములను ప్రభా మరి నీ యొక్క రక్తం ద్వారా నాయన కడిగి మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ నీతిమంతులుగా మారుస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు. మరి ఇప్పటి వరకు నాయన సార్ చెప్పిన ప్రభా, మరి మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరి ఎంతో చక్కగా నాయన మాకు నాయన ఎన్నో జ్ఞానవంతమైన విషయాలు నాయన మాకు బోధించారు. సమయాలు మొదటి గ్రంథంలో నాయన విషయాలను, అలాగే ప్రభా విచ్ క్రాఫ్ట్ సబ్జెక్ట్ సంబంధించి నాయన మాకు కొన్ని విషయాలు బోధించారు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. మరి విన్న ప్రతి వాక్యాన్ని ప్రభా మేము గుర్తుంచుకొని నాయన ప్రభా మరి నాయన నీ సత్యవాక్యమును ప్రభా ఇతరులకు బోధించేటప్పుడు నాయన మరి నాయన మరి ఏదైతే బైబిల్లో ఏదైతే చెప్పబడిందో ప్రభా వాటికి అనుగుణంగా మేము చెప్పుటకు సహాయం చేయమని, సార్ కుటుంబాన్ని దీవించమని, జయశేఖర్ సార్ని అలాగే మేడం గారిని కూడా దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, దర్శనాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మెండైన జ్ఞానం చేత మమ్మల్ని నింపినైనా ప్రభా నీ సువార్త పరిచర్లో ప్రభా మేము నాయన గొప్ప సాధనములుగా నాయన మేము వాడబట్టకు సహాయం చేయమని, నీ నామమును భరించుటకు నైనా మేము నైనా సిద్ధంగా ఉండగా ప్రభావ నాయన నీ కృపను మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థించాడు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 Thank you, Mohan Babu. Thank you. Good night, Andy.
Thank you, sir. Good night, sir. Good night. Good night. Good night. Good night. Good రైట్ సార్ night. Okay. Good night.